సో చాలా మందికి మీరు ఈ వర్డ్స్ ఇనే ఉంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్. ఈ వర్డ్స్ అన్ని ఇనే ఉంటారు కదా. ఈ వర్డ్స్ అంటే ఏంటి? అన్నీ ఒకటేనా? లేకపోతే వేరు వేరా? లేకపోతే రెండిటికి ఏమైనా రిలేషన్ ఉందా అన్నిటికి? అసలు ఏ ఏ వర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాము? అసలు ద ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ వెనకాల ఉన్న బిహైండ్ ద కాన్సెప్ట్ ఏంటి? ఇవన్నీ మీకు చాలా డౌట్స్ ఉండుండొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ వర్డ్స్. ఓకే. సో బేసికల్ మిషన్ లెర్నింగ్, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ద మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ లో ఏంటంటే, సో బేసికల్గా మీరు మెషిన్ లెర్నింగ్ లో దిర్ ఇస్ ఎ టోటల్లీ డిఫరెంట్ టాపిక్, డిఫరెంట్ సబ్జెక్ట్. చాలా మంది అనుకుంటారు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ అంటే అంతా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనుకుంటారు. బట్ నో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. టోటల్ గా డిఫరెంట్ టాపిక్. మీరు లైఫ్ లో ఈ టాపిక్స్ ఎప్పుడు వినండి. ఇప్పుడు కొంతమందికి అనొచ్చు, మరి పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నాం మిషన్ లెర్నింగ్ లో? ఎస్, దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను. ఓకే. సో మిషన్ లెర్నింగ్ లో ఏంటంటే, అంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్ కొన్ని టాపిక్స్ పేర్లు చెప్తా. సూపర్వైజర్ లెర్నింగ్, అన్సూపర్వైజర్ లెర్నింగ్, ఓకే, క్లాసిఫికేషన్ మోడల్స్, రిగ్రెషన్ టాస్క్స్, అండ్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, లెర్నింగ్ కర్వ్స్, అండ్ డిఫరెంట్ మోడల్స్ లైక్ లీనియర్ రిగ్రెషన్, ద బేసిక్ ఫండమెంటల్ మోడల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్, లాజిస్టిక్ మోడల్, అండ్ సాఫ్ట్ మ్యాక్స్ రిగ్రెషన్ మోడల్, సపోర్ట్ వెక్టర్ మిషన్స్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్. ఇలా చాలా మోడల్స్. ప్రతి మోడల్ కి వెనకాల కొన్ని ట్రైనింగ్ అల్గరిథమ్స్ అండ్ ప్రిడిక్షన్ అల్గరిథమ్స్, ప్రతి అల్గరిథమ్ కి వెనకాల లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇవన్నీ ఉంటాయి. అసలు ఈ సబ్జెక్ట్ నాకు తెలిసి మీరు 100% మీరు ఎక్కడా కూడా ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఇప్పటి వరకు ఎక్కడా విను. ఇట్స్ టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. ఓకే. సో ఈ మిషన్ లెర్నింగ్ లో ఏంటంటే బేసిక్ గా మనం ఏం చేస్తాం అంటే, వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అండ్ ట్రైన్ ద మోడల్స్ విత్ ద ట్రైనింగ్ డేటా, సో దట్ మిషన్స్ క్యాన్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ ప్రిడిక్షన్. అంటే ఒక మిషన్ అంటే ఇక్కడ బేసిక్ గా మోడల్ అనమాట. ఒక మోడల్ ని తీసుకొని వాటిని మనం బిల్డ్ చేసి, ట్రైన్ చేసి, అలా ట్రైన్ అయిన మోడల్స్ ని తీసుకొని ఎక్కడ కావాలంటే ఏ పని కావాలంటే ఆ పనికి మనం వాడుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే మోడల్ బిల్డింగ్, ట్రైనింగ్, ఇదంతా కూడా టోటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్. అసలు సంబంధమే లేదు. అసలు కంప్యూటర్ సైన్స్ కి దీనికి సంబంధమే లేదు. మెనీ పీపుల్ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్, ఓ ఇదంతా ఒక కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కావాలా? అందుకే కదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో కూడా ఏఎంఎల్ కూడా పెట్టారంటే, ఏఎంఎల్ తో పాటు కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తున్నారంటే ఇది కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఏమో కాదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్. అండ్ మిషన్ లెర్నింగ్ లో మనం చాలా ఫండమెంటల్ టాపిక్స్, మిషన్ లెర్నింగ్ కి సంబంధించిన ఫండమెంటల్ టాపిక్స్ ఇప్పుడు దాకా నేను చెప్పే కదా, అన్సూపర్వైజర్ లెర్నింగ్ అండ్ క్లస్టరింగ్ అండ్ డెసిషన్ ట్రీస్ మోడల్స్ కావచ్చు, అండ్ ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, రిగ్రెషన్, క్లాసిఫికేషన్, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్. ఏ ఫండమెంటల్ టాపిక్స్ అయితే మనం మిషన్ లెర్నింగ్ లో నేర్చుకుంటున్నామో, ఆ ఫండమెంటల్ టాపిక్స్ బేస్ మీద న్యూరల్ నెట్వర్క్స్ అని కొత్త టాపిక్ ఒకటి ఇన్వెంట్ చేశారు, కనిపెట్టారు. దాన్ని మనం ఆ న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన టాపిక్ మొత్తాన్ని మనం డీప్ లెర్నింగ్ అని ఒక సపరేట్ గా సబ్జెక్ట్ గా పిలుచుకుంటున్నాం. ఇది సపరేట్ సెగ్మెంట్. బట్ ఇదంతా డిఫరెంట్ అంటే మిషన్ లెర్నింగ్ బేస్ ఫండమెంటల్ టాపిక్స్ బేస్ మీద డీప్ లెర్నింగ్ కూడా బిల్డ్ అయింది. బట్ కొత్త టాపిక్ ఒకటి ఇంట్రడ్యూస్ అయింది, న్యూరల్ నెట్వర్క్స్ అనేది. సో ఐ కెన్ సే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. అండ్ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్. సో మోడల్ బిల్డ్ చేస్తాము, దాన్ని ట్రైన్ చేస్తాము, డేటాతో ట్రైన్ అయిన మోడల్ని వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్ ఫర్ ప్రిడిక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి వాడుకుంటాం. సో ఇక్కడ మిషన్ లెర్నింగ్ లో మీరు ఫండమెంటల్ టాపిక్స్ అన్ని నేర్చుకుంటారు, అండ్ ఫండమెంటల్ మోడల్స్ కూడా నేర్చుకుంటారు. అండ్ ఆ ఫండమెంటల్ టాపిక్స్ ఏవైతే నేర్చుకున్నారో అదే ఫండమెంటల్స్ టాపిక్స్ మీద మరి మీకు ఆ న్యూరల్ నెట్వర్క్స్ అనే కొత్త టాపిక్ తీసుకొని వచ్చారు. దాన్ని మనం డీప్ లెర్నింగ్ అంటే, డీప్ లెర్నింగ్ లో కూడా మళ్ళీ మనకి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేర్చుకుంటాం. దానికి సంబంధించిన మోడల్స్, ఆ మోడల్స్ మీద అల్గరిథమ్స్ ఉన్న బిహైండ్ ఉన్న మ్యాథమెటిక్స్, అవన్నీ కూడా నేర్చుకుంటాం. అండ్ మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ లో ఉన్న మోడల్స్ లో ఉన్న అల్గరిథమ్స్ వెనకున్న మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా మీకు లీనియర్ ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ అంటాం, సింపుల్ గా స్టాట్స్ అని రాస్తున్నాను. స్టాట్స్, క్యాలిక్యులస్ అంటే పర్టికులర్ గా డిఫరెన్షియల్ క్యాలిక్యులస్. ఈ మూడు మ్యాథమెటికల్ సబ్జెక్ట్స్ మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో కొంతమంది అంటారు, "ఓ, అయితే దీంట్లో మేము మాస్టర్ చేయాలా, పిహెచ్డి చేయాలా?" మీరు ఈ మూడు టాపిక్స్ ఏం పిహెచ్డిలో మాస్టర్స్ ఏం చేయక్కర్లేదు.
ఎంతవరకు అయితే మనకి ఈ 3 మ్యాథమెటిక్స్‌లో అవసరమో, ఏ లెవెల్ నాలెడ్జ్ అయితే అవసరమో ఆ లెవెల్ నాలెడ్జ్ నేను ఈ కోర్స్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు పీహెచ్‌డీలో ఏదో డబుల్ పీహెచ్‌డీలో చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 టాపిక్స్ మీద. దేర్ ఈస్ దట్ మచ్ ఆఫ్ డీప్ నాలెడ్జ్ ఈస్ నాట్ రిక్వైర్డ్. కాపోతే కొంత నాలెడ్జ్ వరకు కావాలి. ఆ నాలెడ్జ్‌ని నేను మీకు ఈ ట్రైనింగ్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఏంటంటే బేసిక్‌గా ఈ 2 టాపిక్స్ కలిపితే, ఏ 2 టాపిక్స్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇదంతా కలిపితే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే. మీకు లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎక్కడెక్కడ వాడతారు? డిఫరెంట్ టెక్నాలజీస్‌లో వాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మీకు డేటా ఇమేజెస్ రూపంలోనో, వీడియోస్ రూపంలోనో, ఇమేజెస్ డేటా ఇన్పుట్ నేనేం చెప్పాను ప్రతి మోడల్‌ని బిల్డ్ చేసి డేటాతో ట్రైన్ చేస్తా ఉంటున్నాను. వీ హావ్ టు ట్రైన్ ద మోడల్ విత్ సమ్ డేటా. ఆ డేటా ఏదైతే ట్రైనింగ్‌కి వాడే డేటా ఇమేజెసో లేకపోతే వీడియోస్ అనుకో. సో దట్ సెగ్మెంట్ దట్ సెక్షన్ ఆఫ్ ద ఏఐ ఈస్ నథింగ్ బట్ కంప్యూటర్ విజన్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే టెస్లా కార్స్. టెస్లా కార్స్ ఎలా రన్ అవుతాయి మీకు ఐడియా ఉంటది కదా చాలా మందికి. ఐ థింక్ యూఎస్‌లో ఇప్పుడు చాలా పాపులర్. యూఎస్‌లో చాలా మంది ఇప్పుడు టెస్లా కార్స్ కొంటున్నారు. మీరు కార్ ఎక్కంగాల్నే మీరు డెస్టినేషన్ లొకేషన్ పెడితే చాలు. మీరు హ్యాపీగా బనుకోవచ్చు ఇంకా. ఆ కార్ ఆ డెస్టినేషన్ లొకేషన్‌లోకి తీసుకెళ్ళి అక్కడ మిమ్మల్ని ఆపేస్తది. మరి ఎలా వర్క్ అవుతుంది ఇదంతా? కంప్యూటర్. సో కార్‌కి కొన్ని సెన్సార్స్ అరేంజ్ చేస్తారు. వాటిలో ఇట్ ఈస్ గోయింగ్ టు సీ క్యాప్చరింగ్ ద ఫ్రంట్ కార్ ముందున్న సీన్ మొత్తం వీడియో మొత్తాన్ని క్యాప్చర్ చేసి, ఆ వీడియోని అప్పటికప్పుడు అనలైజ్ చేసి, ఇక్కడ ఏమీ లేదు రూట్ కరెక్ట్‌గా ఉందని డిసైడ్ అయిన తర్వాత ప్రాసెసర్ ఏంది యెస్ గో అని మెసేజ్ ఇస్తుంటది. కీప్ ఆన్ కార్ డ్రైవ్ చేస్తూ పోతుంటదనమాట. ఏదన్నా బ్రేక్ ఏమన్నా వస్తే యెస్ మనకి ఇక్కడ బ్రేక్ ఉందని తెలుస్తది. ఇక్కడ హోల్డ్ అనే ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. బ్రేక్ ఏస్తది. స్లోగా వెళ్తది. ఇలాంటివన్నీ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇలాంటివన్నీ కూడా ప్రిడిక్షన్ చేస్తారనమాట. దిస్ ఈస్ ఆల్ ద కంప్యూటర్ విజన్ సబ్జెక్ట్. ఏఐ ఇంటెలిజెన్స్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ విజన్ అంటే ఎక్కడైతే ఇన్పుట్ డేటా వచ్చి ఇమేజెస్, వీడియో ఉందో దాన్ని మనం కంప్యూటర్ విజన్ అంటాం. ఒకవేళ ఇన్పుట్ డేటా మోడల్‌కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్పుట్ డేటా గాని టెక్స్ట్ రూపంలో డాక్యుమెంట్సో, సమ్ టెక్స్ట్ రూపంలో ఉందనుకోండి. డాక్యుమెంట్స్. ఎస్పెషల్లీ పీడీఎఫ్ డాక్యుమెంట్స్ ఆర్ లైక్ టెక్స్ట్ డాక్యుమెంట్స్, వర్డ్ డాక్యుమెంట్స్, ఎక్సెల్ డాక్యుమెంట్స్ సమ్ డాక్యుమెంట్స్ అనుకోండి. డాక్యుమెంట్స్ రూపంలో ఉంటే అటువంటి సెగ్మెంట్‌ని మనం ఏమంటామంటే జనరేటివ్ ఏఐ. విచ్ ఈస్ వెరీ టాప్ మోస్ట్ బూమింగ్ రైట్ నౌ ఇన్ ద కరెంట్ మార్కెట్. టాప్ మోస్ట్ ఇంకా కంప్యూటర్ విజన్ కన్నా టాప్ మోస్ట్ అనమాట ఇంకది. ఈ 2 సూపరే. బట్ దానికన్నా ఒక 2 స్టెప్స్ ఇంక జనరేటివ్ మరి ఇంకెక్కువగానే ఉంది. ఒకవేళ మీ ఇన్పుట్ డేటా అంతా టైమ్ బేస్డ్ డేటా అనుకోండి. లైక్ ఓకే. నెక్స్ట్ ఈ సెకండ్‌లో డేటా ఇది, నెక్స్ట్ సెకండ్‌లో డేటా ఇది, థర్డ్ సెకండ్‌లో, ఫోర్త్ సెకండ్‌లో, ఫిఫ్త్ సెకండ్‌లో డేటా సెకండ్ వైస్ ఆర్ మినిట్ వైస్ డేటా అనుకోండి. దట్ సెగ్మెంట్ వాట్ వి కాల్ ఈస్ ఎ టైమ్ సిరీస్. దిస్ ఈస్ మేజర్‌లీ యూజ్డ్ ఫర్ అంటే మీ షేర్స్ చాలా మంది యూనిట్ షేర్స్, క్రిప్టో కరెన్సీస్ ఇలాంటివన్నీ కూడా ప్రతి సెకండ్‌కి రేట్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో నెక్స్ట్ 1 అవర్‌లో ఈ షేర్ ఎలా ఉండబోతుంది? యెస్. Using the time series segment, we can able to use this artificial intelligence of time series segment. We can able to build a model and we can able to train the model with the data of the particular share. Then that model has going to be predicting the share for the next 2 minutes or 3 minutes or 5 minutes, etc. etc. ప్రతి సెగ్మెంట్‌కి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు. బ్యాంకింగ్ సెక్టార్స్‌లో అండ్ బేసికల్లీ షేర్స్ ప్రిడిక్షన్స్‌లో గాని, క్రిప్టో కరెన్సీస్ ప్రిడిక్షన్స్‌లో టైమ్ సిరీస్ ఎక్కువ వాడుతుంటారు. కంప్యూటర్ విజన్ అంటే ఆల్‌మోస్ట్ ఇమేజెస్, వీడియోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడవన్నీ. టెక్స్ట్ అంటే ఇక్కడ నార్మల్ సింపుల్ లైక్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసి వాటిలో డేటా మనకు కావాల్సిన డేటాని ఐడెంటిఫై చేసి, దాన్ని మొత్తాన్ని అనలైజ్ చేసి, వాలిడేట్ చేసి ఇదంతా కూడా జనరేటివే. ఇదంతా కూడా జనరేటివే. ఫేక్ కరెన్సీకి ఏమి బాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి అవసరం లేదు ఫేక్ కరెన్సీకి. ఇట్ ఈస్ జస్ట్ ఎ ప్రోగ్రామ్డ్ మిషన్ అంతే. అంతే. ఫేక్ కరెన్సీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఏం అవసరం లేదు. దేర్ ఈస్ నథింగ్. మీరందరూ చూసారు కదా! మిషన్ కౌంటింగ్ మిషన్స్‌లో గూడా చాలా మిషన్స్ సెపరేట్ ఆప్షన్స్‌తో ఉంటది. ఫేక్ కరెన్సీని కూడా ఐడెంటిఫై చేస్తది. దానికి కొన్ని స్కానర్స్ ఉంటాయి. స్కానర్స్‌లో మనకి ఉన్నాయి గదా! ఫేక్ కరెన్సీకి, రియల్ కరెన్సీకి మధ్య కొన్ని స్ట్రిప్స్ అని ఇవన్నీ ఉంటాయి గదా! అవి ఎలా ఉంటాయి దాని ప్రకారం ఎగ్జాక్ట్‌గా ప్రోగ్రామ్ చేసుంటారు. దానిలో దట్ ఈస్ ఎనఫ్. దానికి ఏఐ ఏం అవసరం లేదు. ఓకే. సో ఇది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
అండ్ డేటా సైన్స్కి వస్తే నేను ఆల్రెడీ చెప్పా కదా, మిషన్ లెర్నింగ్లో ఏం చేస్తాం, ఫస్ట్ ఒక మోడల్ తీసుకుంటాం, మోడల్ని డేటాతో ట్రైన్ చేస్తాం. దిస్ డేటా వాట్ వీ కాల్ ఈజ్ ఏ ట్రైనింగ్ డేటా అంటాం. ఒక ట్రైనింగ్ డేటాని తీసుకొని ట్రైన్ చేస్తాం, ఇది మోడల్ అనుకుంటే. సో మోడల్ బాగా ట్రైన్ అయిన తర్వాత ఎస్ దిస్ మోడల్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ట్రైనింగ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? దట్ ఈస్ ద పాయింట్. ట్రైనింగ్ డేటా మనకి ఈజీగా దొరకదు. ఒక మోడల్ని ట్రైన్ చేయాలంటే మీకు మిలియన్స్ ఆఫ్ డేటా కావాలి. ఏదో ఒక 1 రికార్డ్ 2 రికార్డ్స్ కాదు, మిలియన్స్. మిలియన్స్ అంటే 10 lakhs, మల్టిపుల్స్ ఆఫ్ 10 lakhs, లైక్ 50 lakhs, 60 lakhs, ఒక బిలియన్స్ ఆఫ్ డేటా మీకు కావాలి. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ తీసుకుంటే, ప్రాజెక్ట్ క్లయింట్ మనకి కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ బిజినెస్కి అయితే ఏని అడుగుతున్నారో, మోడల్ డెవలప్ చేయమని అడుగుతున్నారో, వాళ్ళ డేటా మనకి ఇస్తారు. హే, మా దగ్గర ఉన్న మా బిజినెస్ డేటా ఇది, మీరు ఈ డేటా తీసుకొని ఒక మోడల్ని బిల్డ్ చేసి, ఆ మోడల్ని ట్రైన్ చేసి, ఆ మోడల్ బాగా ఎఫిషియెంట్గా వర్క్ అయ్యేటట్టు చేయండి. దెన్ వీ విల్ టేక్ దట్ మోడల్ అండ్ విల్ యూటిలైజ్ దట్ మోడల్ ఇన్ అవర్ బిజినెస్ అని చెప్తారు. మరి ఈ మోడల్, వాళ్ళు ఇచ్చే డేటా ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్ గా మోడల్ కి ఫీడింగ్ చేసి ట్రైన్ చేయొచ్చా అంటే చేయలేం. నాట్ పాసిబుల్. వాళ్ళు డేటా ఎలా ఇస్తారంటే ఒక రా డేటా ఇచ్చేస్తారు. సమ్ టైమ్స్ డేటా ఒక ప్లేస్ లో ఉండదు. సో ఒక 80% డేటా వచ్చేసి ఒక ఒరాకిల్ డేటాబేస్ లో ఉంటుంది. ఒక 10% డేటా వచ్చేసి సమ్ ఎక్సెల్ షీట్ లో ఉంటుంది. ఇంకొక 10% డేటా వచ్చేసి సమ్ జేసన్ ఫైల్ లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటుంది. వాట్ కస్టమర్స్ వేసేసి, హే, ఆ డేటా అంతా ఓకే, ఒకసారి కొంత డేటా ఒక ఒరాకిల్ డేటాబేస్ లో ఉంది, నీకు యాక్సెస్ ఇస్తాను డేటాబేస్ కి, నువ్వు మొత్తం తీసేసుకో. ఒక 10% డేటా ఎక్సెల్ ఫైల్లో ఉంది, ఇంకో 10% జేసన్ ఫైల్లో ఉంది. అలా అలా మొత్తం అన్ని ఉన్నాయి, నువ్వే తీసుకొని నువ్వే కన్సాలిడేట్ చేసుకొని నువ్వే దాన్ని మొత్తాన్ని నీట్గా పెట్టుకుంటాడు. ఇదంతా రా డేటా అనమాట, బేసికలీ రా డేటా. ఈ రా డేటాని తీసుకొని వచ్చి డైరెక్ట్ గా నేను మిషన్ మోడల్కి ఇవ్వలేను. ఎందుకంటే మోడల్ నీడ్స్ వెరీ క్లీన్, సింప్లిఫైడ్ అండ్ ప్యూరిఫైడ్ అండ్ నీట్ డేటా. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేది చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ టెక్స్ట్ బుక్ చదువుతున్నారు అనుకోండి. ఈ పైథాన్ టెక్స్ట్ బుక్ లో మీకు చాలా కరెక్షన్స్, దాని సమ్ ప్రింటింగ్ మిస్టేక్స్ కావచ్చు, సమ్ పేజెస్ మిస్సింగ్ కావచ్చు, కొన్ని డూప్లికేట్ పేజెస్, చాప్టర్స్ డూప్లికేటెడ్, సమ్ గందరగోళంగా ఉందనుకున్న టెక్స్ట్ బుక్. ఎటువంటి పైథాన్ టెక్స్ట్ బుక్ చదవటం వల్ల మీకు నాలెడ్జ్ 100% ప్యూర్ అండ్ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుందా? మీకు రాదా? దాంట్లో చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, చాలా పేజెస్ డూప్లికేటెడ్ లో ఉన్నాయి, అండ్ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. ఒక కాన్సెప్ట్ ఎగిరిపోయింది, ఇంకో కాన్సెప్ట్ ఏమో 2 times ప్రింట్ అయింది, కొన్ని చాప్టర్స్ అసలు లేవు. ఇలాంటి టెక్స్ట్ బుక్ చదివారు అనుకోండి. యూ టెల్ మీ, ఇలాంటి టెక్స్ట్ బుక్ మీరు కంప్లీట్ గా, మీరు పర్ఫెక్ట్ గానే చదివారు, దర్ ఇస్ నో ప్రాబ్లం ఫ్రమ్ యువర్ సైడ్, మీరు పర్ఫెక్ట్ గానే చదివారు. కానీ అయినప్పటికీ ఆ టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ వలన మీకు నాలెడ్జ్ 100% కరెక్ట్ నాలెడ్జ్ వస్తుందా రాదా పైథాన్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఆ టెక్స్ట్ బుక్ లోనే ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కొన్ని టాపిక్స్ ఎగిరిపోయినాయి, కొన్ని చాప్టర్స్ లేసిపోయినాయి, కొన్ని అసలు డూప్లికేట్ ప్రింట్ అని, కొన్ని ప్రింటింగ్ మిస్టేక్స్, డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అటువంటి రాంగ్ డేటా, రా డేటాని క్లియర్ చేయడం వల్ల, ఆర్మేపు చదవటం వల్ల మీకు నాలెడ్జ్ క్లారిటీ రాదు. చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, అదేంది ఇట్లా ఉంది, ఇక్కడ ఏంది ఇట్లా రాసాడు, అక్కడ ఏం అట్లా రాసాడు, రెండు ఒకటి కాదా, మరి అక్కడ ఏంటి ఎలా తేడాగా రాసాడు ఏంటి, ఇప్పుడు నా క్వశ్చన్స్ ఎవరు క్లారిఫై చేస్తారు? ఈ డౌట్స్ అన్ని మీ మైండ్లో ఉండిపోతాయి. ఒకవేళ ఇప్పుడు ఆ టెక్స్ట్ బుక్ మీరు ఒక ఎక్స్‌పర్ట్‌కి ఇచ్చారనుకో, సార్ ఈ టెక్స్ట్ బుక్ నేను చదువుదాం అనుకుంటున్నాను. ఈ టెక్స్ట్ బుక్ బాగుందో లేదో చూడండి. బాగా లేకపోతే కరెక్షన్ చేయండి అంటే, అప్పుడు ఎక్స్‌పర్ట్ ఏం చేస్తాడు, టెక్స్ట్ బుక్ మొత్తాన్ని చదివి, టెక్స్ట్ బుక్‌లో ఉన్న పాయింట్స్ మొత్తాన్ని, మొత్తం ప్రింటింగ్ మిస్టేక్స్ మొత్తాన్ని క్లియర్ చేసి, ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉన్నాయి వాటన్నిటిని యాడ్ చేసి, డూప్లికేట్ ఉన్నాయి మొత్తం రిమూవ్ చేసేసి, ఒక నీట్ షేప్‌కి టెక్స్ట్ బుక్‌ని తీసుకొచ్చిన తర్వాత, ఆ టెక్స్ట్ బుక్ మీరు చదివారనుకోండి, దెన్ ఆర్ యూ గోయింగ్ టు గెట్ ది 100% నాలెడ్జ్ ఆర్ నాట్? టెక్స్ట్ బుక్ అంతా చాలా ప్యూర్‌గా, నీట్‌గా, క్లియర్‌గా ఉంది. ఇక్కడ ఏ టాపిక్ మిస్ అవ్వలేదు, ఏ ప్రింటింగ్ మిస్టేక్స్ లేవు, అన్ని డూప్లికేట్ టాపిక్స్ ఏమీ లేవు. అంత పర్ఫెక్ట్‌గా ఉంది. టెర్మినాలజీ కరెక్ట్ ఉంది. అన్నీ బాగుంటే మీరు చదివారనుకోండి, దెన్ ఆబ్వియస్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది గుడ్ నాలెడ్జ్, రైట్? సిమిలర్‌లీ ఎలా అయితే ఇక్కడ మీ బ్రెయిన్ వర్క్ చేసిందో, ఇక్కడ మోడల్ అలాగే వర్క్ చేస్తాయి. మోడల్ ఈస్ నథింగ్ బట్ సమ్ మిషన్ హావింగ్ సమ్ బ్రెయిన్ విచ్ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. సో, ఈ క్లయింట్ ఇచ్చే డేటా అంతా రా డేటా. దీంట్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యి ఉంటది. కొన్ని డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయి. రికార్డ్స్ ఉంటాయి. అండ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అటువంటి రా డేటా నేను డైరెక్ట్‌గా తీసుకొనెళ్ళి మోడల్‌కి ట్రైనింగ్ ఇవ్వలేను.
దిస్ లాట్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఐ నీడ్ టు డూ. ఈ డేటాని మొత్తాన్ని ఫస్ట్ నేను వాలిడేట్ చేయాలి, ఎక్కడెక్కడ మిస్సింగ్ ఉన్నాయి అన్ని చెక్ చేసుకోవాలి, మిస్సింగ్ ఉన్న డేటాని ప్రాపర్ వాల్యూస్తో ఫిల్ చేయాలి, డూప్లికేట్స్ అన్ని ఎలిమినేట్ చేసేయాలి, అవుట్ రాంగ్ డేటా మొత్తాన్ని తీసేయాలి, డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. చాలా డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. వీ హ్యావ్ టు ప్రాసెస్ ద డేటా ఇన్ ద టూ మచ్ డీప్ లెవెల్. ఒక మీకు ఏ ప్రాజెక్టు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 months ఉంటే జస్ట్ ఈ డేటా ప్రాసెసింగ్ టెక్నిక్సే మీకు 3.5 months మీకు డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. ఒక 8 months ఏఐ ప్రాజెక్ట్లో మీకు 3.5 months కేవలం జస్ట్ డేటా ప్రాసెసింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ డేటా ప్రాసెసింగ్. ఒకవేళ మీరు ఈ డేటాని సరిగ్గా ప్రాసెస్ చెయ్యకపోతే మళ్ళీ అన్ప్రాసెస్డ్ ఆర్ అన్ప్యూరిఫైడ్ డేటాని మీరు మీ మోడల్కి ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే టెక్స్ట్ బుక్స్లో కొన్ని మిస్టేక్స్ ఇంకా ఉన్నాయి. సో అది సేమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. టెక్స్ట్ బుక్స్లో ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మిస్ అవ్వలేదు, కొన్ని మిస్ అయిపోయినాయి, ఇంకా కొన్ని అవన్నీ అంటే మళ్ళీ సేమ్ కొన్ని డౌట్స్ ఇంకా ఉండిపోతాయి. అలాగే డేటాని మొత్తం నీట్గా ప్రాసెస్ చేసి బాగా ప్యూరిఫై చేసిన తర్వాత అటువంటి ప్యూరిఫైడ్ అండ్ నీట్ క్లీన్ డేటాని మాత్రమే మనం మోడల్కి ట్రైనింగ్కి వాడుకోవాలి. అటువంటి డేటా నుంచి మోడల్ చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. ఈజీగా ఇట్ విల్ లెర్న్ ద నాలెడ్జ్ వెరీ ఈజీలీ, క్విక్లీ అండ్ ఎఫిషియెంట్లీ అండ్ యాక్యురేట్లీ. ఇప్పుడు అటువంటి ట్రైనింగ్ అయింది మోడల్కి, వీ కెన్ ఏబుల్ టు యూజ్ దట్ మోడల్ ఫర్ ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్. సో ఇక్కడైతే ఏదైతే డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉన్నాయో ఈ డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ అన్ని కూడా వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ ఇన్ ద డేటా సైన్స్. యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇన్ ద డేటా సైన్స్. Data science lo, we are not only building the models, we are not only training the models, we are not only using the models for predictions. We have to also process the data. We have to process the data. Data process chesi, it's not like 1 week or 2 days job. It's a long, almost 3.5 months job untadi. Okay, 8 months project lo, almost just below half of the time anta data processing ke poద్ది. అంత టైం టేకింగ్ ప్రాసెస్ అది. ఇట్స్ నాట్ లైక్ ఈజీ ప్రాసెస్. క్లియర్? సో ఇదంతా డేటా సైన్స్లో వస్తుంది. సో డేటా సైన్స్ అంటే డేటా ప్రాసెసింగ్ అండ్ డేటా ప్యూరిఫికేషన్స్ ప్లస్ ఆల్ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్ని కలిపితే డేటా సైన్స్ అంటాం. ఒకసారి డేటాని విజువలైజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద డేటా. డేటాని విజువలైజ్ చేయాల్సి వస్తుంది. విజువలైజేషన్ కూడా డేటా సైన్స్లో పార్టే. క్లియర్? Everyone understand the difference between the data science, artificial intelligence, machine learning, deep learning? ఓకే. సో ఇది మనకి ఆల్మోస్ట్ లైక్ ది సేమ్ పాయింట్. సో ఫస్ట్ మనకి డీప్ మిషన్ లెర్నింగ్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ బేస్ మీద అండ్ డీప్ లెర్నింగ్ యూజ్ ఐ డోంట్ నో, లైక్ ఐ హ్యావ్ సీన్ దిస్ పిక్చర్ ఎట్ మెనీ ప్లేసెస్, బట్ ద కాన్సెప్చువల్లీ దిస్ పిక్చర్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్ యాక్చువల్లీ. ఎందుకంటే ద వే ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్ డిఫరెంట్ మీనింగ్ యాక్చువల్లీ. సో మిషన్ లెర్నింగ్లో యూజ్ చేసిన కాన్సెప్ట్స్ బేస్ మీద డీప్ లెర్నింగ్ యూజ్ చేశారు. మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కలిపితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్, డేటా విజువలైజేషన్ టెక్నిక్స్ అన్ని కలిపితే డేటా సైన్స్ అవుతాయి. బట్ రిమెంబర్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ ఎంటైర్లీ ఏ న్యూ సబ్జెక్ట్ గైస్. మీరు ఎప్పుడు వినుండరు యాక్చువల్లీ. ఏదో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు సమ్ కంప్యూటర్ సైన్స్. మరి పైథాన్ ఎందుకు వాడుతున్నాం సార్? మరి కంప్యూటర్ కాకపోతే పైథాన్ నుంచి కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామింగ్ కదా, మరి దాంతో పని ఏంటి? ఎస్, అది కూడా నేను చెప్తాను. ఓకే, దానికి కూడా రీజన్ ఉంది. ఓకే, సో లెట్స్ గో టు దట్. సో వాట్ ఈస్ ద డేటా సైన్స్? ఆల్రెడీ మెన్షన్ చేశాను. డేటా సైన్స్ అంటే ఇట్స్ లైక్ బేసికలీ ఏ science where we are going to build the models, train the models, and going to use the models for predicting the future, predicting something new. ఇదంతా ఒక ఆర్ట్ అనమాట, అంతా ఒక సైన్స్. యాక్చువల్లీ ఆ సైన్స్లో ఉన్న మ్యాథ్ బిహైండ్ ఉన్న సైన్స్ మొత్తాన్ని కలిపి మనం డేటా సైన్స్ అనుకోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద డేటా ప్రాసెసింగ్, డేటా విజువలైజేషన్, డేటా క్లీనింగ్ టెక్నిక్స్, ఎవ్రీథింగ్. ఆల్ ద డేటాకి సంబంధించిన ఏదైనా సరే మొత్తం డేటా సైన్స్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీకు సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను అనమాట, విచ్ యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ, క్విక్లీ. దట్ ఈస్ ద డేటా సైన్స్. అండ్ ఆయన ఆల్రెడీ చెప్పాను, మరి డేటా సైన్స్లో ఒక మోడల్ని బిల్డ్ చేస్తాం. వీ హ్యావ్ టు ట్రైన్ ద డేటా విత్ లైక్ వెరీ క్లీన్ అండ్ ప్యూరిఫైడ్ డేటాతో ట్రైన్ చేస్తున్నాం ఇది మోడల్ అనుకుంటే. ఆఫ్టర్ దెన్ మోడల్ అయిన తర్వాత మరి క్వశ్చన్ ఏంటంటే, మనం ఏం చెప్పాను, మిలియన్స్ ఆఫ్ డేటా కావాలి, 1 or 2 రికార్డ్స్ కాదు, మిలియన్స్ ఆఫ్ డేటా కావాలి. మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డేటా, బిలియన్స్ ఆఫ్ డేటా కావాలి. మరి అంత డేటా ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఉందా మరి?
ఎవరు జనరేట్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు అమెజాన్ వెబ్సైట్ ఉంది. అమెజాన్లో మీరు గెస్ చేయగలరా ఎంతమంది కస్టమర్స్ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యి ఉంటారని? కొన్ని క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్. అట్లీస్ట్ ఇండియాలో కొన్ని క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. అమెజాన్కి యుఎస్లో ఉంది, డిఫరెంట్ కంట్రీస్లో ఉంది. యుఎస్ఏలో ఉన్న అమెజాన్ ఉంది, ఇండియాలో ఉంది, సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్. ఈచ్ అండ్ ఎవ్రీ సిటీలో దే హ్యావ్ క్రోర్స్ ఆఫ్ కస్టమర్. క్రోర్స్ అంటే 1 crore ఈజ్ ఈక్వల్ టు 10 million. 10 million రికార్డ్స్. సో ఒకవేళ అమెజాన్ వెబ్సైట్లో, అమెజాన్ బిజినెస్లోనే ఇఫ్ దే వాంట్ టు యూటిలైజ్ ద ఏఐ హెల్ప్ ఎట్ సమ్వేర్, ఏదో ఒక ప్రాసెస్లో ఏఐ హెల్ప్ కావాలంటే వాట్ వీల్ ఫస్ట్ ఆస్క్ అమెజాన్, హే అమెజాన్, సో ఎస్ వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ద మోడల్, మేము బిల్డ్ చేస్తాము, ట్రైన్ చేస్తాము, దానికి మీ డేటా కావాలి. అమెజాన్ ఉంటుంది, ఎస్ నా వెబ్సైట్లో బోల్డ్ అంత కస్టమర్స్, బోల్డ్ అంత ప్రోడక్ట్ సెల్లర్స్, వాళ్ళ ఇన్వాయిస్లు, వాళ్ళ ఇక డీటెయిల్స్ మొత్తం సర్వం ఉన్నాయి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి, ఆ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను అంటది. మొత్తం ఎందుకు షేర్ చేయడం, మా పర్సనల్ డీటెయిల్స్ అన్ని మీకు అనవసరం కదా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చెప్పండి, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రోడక్ట్ సంబంధించిన డేటా అనుకో, ఏఐ అనుకోండి. సో ఓకే, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ సెల్లర్స్ ఎవరు, ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఏంటి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు సెండ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ నీడ్. ఇప్పుడు అమెజాన్ ఏం చేస్తుంది, ఈ 1 crore ఆఫ్ డేటాలో నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మనం అడుగుతున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ తీసి ఆ క్రోర్స్ ఆఫ్ డేటాకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసి మనకి షేర్ చేస్తుంది. ఎస్, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది. అఫ్ కోర్స్ రికార్డ్స్ క్రోర్స్ లో ఉంటుంది, బట్ ద ఇన్ఫర్మేషన్ కంటైన్స్ ఓన్లీ లైక్ ప్రోడక్ట్ సెల్లర్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, కాస్ట్, ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ కాస్ట్, ప్రోడక్ట్ నేమ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అప్పుడు ఆ డేటాని మొత్తాన్ని మనం, సో డేటా మనకి ఇంటర్నెట్ వచ్చేసి చాలా కాలమైంది. ప్రతి బిజినెస్ వాళ్ళ బిజినెస్ కోసం చాలా డేటాని ఎప్పటి నుంచో డేటా సెంటర్స్ లో సేవ్ చేస్తున్నారు. సో ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్, లైక్ 70 to 80 years ఆన్ టిల్ గో బ్యాక్, there is a lot of data has been generated for the last 70 years. సో ఇప్పుడు డేటాకి మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. బోల్డ్ అంత డేటా ఉంటుంది. మీరు ఎనీ టాస్క్ తీసుకోండి ఏఐలో, దానికి ట్రైన్ చేయడానికి, మోడల్ ట్రైన్ చేయడానికి డేటా ఎక్కడిదంటే బోల్డ్ అంత డేటా దొరుకుతుంది. అఫ్ కోర్స్ మీకు డేటా ఒక ప్లేస్లో డైరెక్ట్ దొరకదు, అంత అది క్లీన్ డేటా కూడా కాదు, రా డేటా ఉంటుంది. రా డేటాని మీరు ప్రాసెస్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రాసెస్ ఇట్ టు మేక్ ద డేటా వెరీ క్లీన్, విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ ట్రైనింగ్ ద మోడల్స్. మోడల్కి ట్రైన్ చేయడానికి ఎంతైతే నీట్, క్లీన్ అండ్ సింప్లిఫైడ్ డేటా కావాలో అంత డేటాని మనం ప్యూరిఫై చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టెక్స్ట్ బుక్ చదువుతున్నారు, ఏ పైథాన్ టెక్స్ట్ బుక్ విచ్ ఈస్ హ్యావింగ్ సమ్ లెట్ us say 1600 pages. మీరు లెర్నింగ్ పైథాన్ అనే టెక్స్ట్ బుక్ ఎవరైనా విన్నారా? లెర్నింగ్ పైథాన్ బై మార్క్ లూట్స్. ఈ బుక్ 1400 pages ఉంటుంది. ఈ బుక్ మీరు చదవాలంటే 1400 pages చదవాలంటే యూ విల్ ఆల్మోస్ట్ గోయింగ్ టు గెట్ లైక్ అట్లీస్ట్ 6 months టైం. అది కూడా మీరు రోజు ఒక 5 hours 6 hours చదువుతూ దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే 6 months. సో హూ ఈస్ గోయింగ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ డేటా, లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ అన్నెసెసరీ కాన్సెప్ట్స్ విచ్ యూ డోంట్ ఫీల్ ఇంపార్టెంట్, ఇలాంటివన్నీ చదువుకుండా పోతుంటే ఇంక మీకు ఎప్పటికి అవుతుంది? అందుకని మనం ఏం చేస్తాం, మెటీరియల్ అని చదువుతాం. మెటీరియల్ ఏం చేస్తుంది, ఇట్స్ ఎ సమ్మరీ ఆఫ్ దిస్ 1400 pages. సో మనకి మెటీరియల్ చదవటం టెక్స్ట్ బుక్ చదవటం కన్నా కూడా చాలా ఈజీ. ఎందుకని మెటీరియల్లో క్వశ్చన్స్, వాటికి సంబంధించిన ఆన్సర్, బుల్లెట్ పాయింట్స్ పెట్టి ఒక పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, పాయింట్ నెంబర్ 3 అన్ని బాగా సమ్మరైజ్ చేసి నీట్గా మనకి ఈజీగా మనకి అర్థమయ్యేట్టు పెట్టేస్తారు. ఫర్ అస్ స్టడింగ్ మెటీరియల్ ఈజ్ వెరీ ఈజీ, వెరీ ఫాస్ట్, రైట్? సేమ్ టు సేమ్ మనం బ్రెయిన్ కూడా అంతే. మన బ్రెయిన్ అయినా, మనం మిషన్ బిల్డింగ్ మోడల్స్ అయినా ఇలాగే పనిచేస్తాయి. రా బుక్ తీసుకెళ్ళి, రా డేటా తీసుకెళ్ళి ట్రైన్ చేస్తానంటే ఇట్ విల్ కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అదే మెటీరియల్ బాగా సింప్లిఫైడ్, నీట్ అండ్ ప్యూర్, క్లీన్ అండ్ బాగా ప్రాసెస్ చేసిన మెటీరియల్ తీసుకొస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. మన బ్రెయిన్కి ఎలాగ అర్థం అవుతుంది, మోడల్ కూడా అలాగే ఈజీగా అర్థం. సో డేటాకి వచ్చిన ఇబ్బంది అనేది బికాస్ లాట్ ఆఫ్ ఇయర్స్ నుంచి డేటా అందరూ క్యాప్చర్ చేసి వాళ్ళ బిజినెస్లకు సంబంధించిన డేటా అంతా స్టోర్ చేసుకున్నారు. వాళ్ళ డేటా సెంటర్స్లో కానీ, వెబ్సైట్స్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, ఎవ్రీ ప్లేస్లో. సో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ అబౌట్ ద అమౌంట్ ఆఫ్ డేటా. ప్రాబ్లం ఏం లేదు. మనకి చాలా సంవత్సరాల నుంచి డేటా జనరేట్ అవుతుంది. ఓకే, సో ఆల్రెడీ మెన్షన్ పర్పస్ ఆఫ్ ద డేటా సైన్స్ ఈస్ వన్స్ యూ బిల్డ్ ద మోడల్ and you train the model with a neat, clean and data. And once the model is sufficiently trained, model బాగా sufficient గా ట్రైన్ అయిన తర్వాత, yes, this model can be used for prediction.
ప్రిడిక్షన్ కోసం యూజ్ చేయొచ్చు, ప్యాటర్న్స్ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక స్టోరీ బ్లాగర్ ఉంది, అంటే ఐఎమ్ ఏ గుడ్ రైటర్, స్టోరీ రైటర్ అనుకోండి. నా ఓన్ వెబ్సైట్ నేను మెయింటైన్ చేసుకుంటున్నాను. సో నేను కామిక్ స్టోరీస్ అండ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీస్ అన్ని కూడా నేను దాంట్లో రాస్తాను. నా నా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, చదువుకునే వాళ్ళు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు రీడ్ మై స్టోరీస్ ఇన్ మై వెబ్సైట్, దే హ్యావ్ టు రిజిస్టర్ టు మై వెబ్సైట్. వాళ్ళు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే స్టోరీస్ కనిపిస్తాయి అనుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐ వాంట్ టు పబ్లిష్ ఏ న్యూ స్టోరీ విచ్ ఈస్ ఎ కామిక్ రే స్టోరీ, కొంచెం కామెడీ ఉన్న స్టోరీ. సో ఈ స్టోరీ నేను ఎప్పుడు, ఏ రోజు, ఏ టైంలో పబ్లిష్ చేస్తే నాకు బెటర్ అనే ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఏ టైంలో పబ్లిష్ చేయాలి? డిఫాల్ట్గా ప్రతి స్టోరీ నేను ఎప్పుడు రాసినా మంచి టైం, మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకోండి, అదొక ఆప్షన్, అది ఒక ట్రెడిషనల్ ఆప్షన్. అలా కాకుండా ఏ టైంలో బెంచ్ చేస్తే ఈ స్టోరీ ఎక్కువ మంది చూస్తారు అనుకుంటే, దెన్ ఐఎమ్ గోయింగ్ టు సీ ఇప్పుడు దాకా నా కామిక్ స్టోరీస్ చదివిన వాళ్ళందరూ ఎవరు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 4 lakh మెంబర్స్ ఇప్పుడు దాకా నా కామిక్ స్టోరీస్ మొత్తం చదివారు అనుకోండి. ఈ 4 lakh మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క ప్యాటర్న్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ది మేల్, ఆర్ ఫిమేల్, ఆర్ ఫ్రమ్ సిటీ, ఆర్ ఫ్రమ్ విలేజ్, ఆర్ ఫ్రమ్ ఏజెస్, ఫ్రమ్ కిడ్ ఏజ్, ఆర్ టీనేజ్, ఆర్ ఓల్డ్ ఏజ్. ప్యాటర్న్. సో మన సిస్టమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ టేక్ దిస్ 4 lakhs డేటా. It is just going to identify a pattern from these data of the 4 lakhs data. So what is my final identification is, these 4 lakhs belongs to majority people, not everyone, majority belongs to male, city living male people with the teenagers. Let us say this is my pattern. సిటీలో మేల్ టీనేజర్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఎవరైనా చెప్పగలరా? సిటీలో ఉండే మేల్ అంటే లైక్ బాయ్స్ సిటీలో ఉండే బాయ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు ఫ్రీ అంటారా? ఎంత టీనేజ్ అయినా వాళ్ళకే జాబ్ ఉంటుంది. సో వాళ్ళు జాబులు చేసుకుంటుంటారు. వీకెండ్స్, ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ ఈస్ ఫ్రీ ఆన్ ద వీకెండ్స్. అపార్ట్ ఫ్రమ్ ద వీకెండ్స్, వాట్ ఈస్ ద ఫ్రీ టైమ్ ఫర్ ద టీనేజర్ బాయ్స్? ఆబ్వియస్లీ ఆఫ్టర్ లైక్ 8 PM ఆర్ సంథింగ్. ఎవ్రీడే 8 PM తర్వాత ఖచ్చితంగా మనం ఎంతో కొంత పర్సనల్ టైం స్పెండ్ చేస్తాం. సో వాట్ ఈస్ based upon this pattern identification, I can publish my new comic story after the 8 PM today. ఆ డెసిషన్ నేను తీసుకోవచ్చు కదా? I can able to make the decisions based upon the pattern whatever is identified by my model. ఫర్ ఎగ్జాంపుల్, నా కామిక్ స్టోరీస్ చదివిన వాళ్ళందరూ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 lakhs పీపుల్ అనుకోండి, వాళ్ళందరూ బిలాంగ్స్ టు హౌస్ వైఫ్ లేడీస్ అనుకోండి. ఎక్కువ మంది, మెజారిటీ పీపుల్, లైక్ లెట్స్ సే 90% పీపుల్ అందరూ హౌస్ వైఫ్స్ అనుకోండి. హౌస్ వైఫ్స్ లివింగ్ ఇన్ లెట్స్ సే సిటీ ఆర్ విలేజెస్. దెన్ ఈ ప్యాటర్న్ బట్టి, కెన్ సమ్మన్ సజెస్ట్ మీ వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ మీ టు పబ్లిష్ మై కామిక్ స్టోరీ? ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటారు? కెన్ ఎనీవన్ టెల్ మీ? జస్ట్ రఫ్ ఐడియా, హౌస్ వైఫ్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? డే టైం. ఎస్, డెఫినెట్లీ ఆఫ్టర్ లైక్ 10 or 11 AM టు సమ్ 4 or 5 PM. ఎందుకంటే ఈ టైంలో ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళి ఉంటారు, పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటారు, దే హ్యావ్ సమ్ ఫ్రీ టైమ్. ఆఫ్టర్ ద 5 PM ఆర్ బిఫోర్ ద 11 దే ఆర్ టూ మచ్ బిజీ, రైట్? సో ఈ టైంలో ఫర్ మీ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు పబ్లిష్, లైక్ మేబీ 12 PM is the right time for me to publish my story. Depends, I make this decision depends upon this pattern identified. సో ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ కూడా మోడల్స్ మనం యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఫర్ ప్రిడిక్టింగ్, ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ కూడా. బేస్డ్ అపాన్ ద ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ ఐ కెన్ ఏబుల్ టు టేక్ మై గుడ్ డెసిషన్స్ టు ఇంప్రూవ్ మై బిజినెస్. రైట్ డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ అ సైక్లింగ్ ప్రాసెస్. మీరు బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే బ్యాడ్ ప్యాటర్న్ వస్తే, బ్యాడ్ డెసిషన్ తీసుకుంటారు, బ్యాడ్ డెసిషన్ తీసుకుంటే బ్యాడ్ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వదు, ఇంకా తగ్గుద్ది అనమాట. ఎఫిషియన్సీ, ఫర్ ఎగ్జాంపుల్, 4 పీపుల్ కలిసి ఒక టాస్క్ని 1 డేలో ఫినిష్ చేస్తే, and if I replace these 4 people with AI mission, it is going to complete the same one task in, let us say, 30 minutes. అప్పుడు
జనరల్గా బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, 4 మెంబర్స్కి నేను ప్రతి నెల శాలరీ ఇచ్చి వాళ్ళు ఒక టాస్క్ని 1 డే పడితే ఒక ఏఐ మిషన్ నాకు ఒక ఏఐ సాఫ్ట్వేర్, ఆ మిషన్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, రోబోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ ద సేమ్ 1 task in 30 minutes. అంటే నాకు ఇంకా ఆల్మోస్ట్ లైక్ 8.5 hours మీరు ఇంకా బ్యాలెన్స్ ఉంది. 8.5 hours లో ఇట్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్ హౌ మెనీ టాస్క్, ఆల్మోస్ట్ 6, 7, 32, 33 టాస్క్లు కంప్లీట్ చేస్తుంది. అంటే 1 డేలో ఒక టాస్క్ కంప్లీట్ అయితే ఇక్కడ 1 డే 33, 34 టాస్క్లు పనిచేస్తాను. ఇట్స్ ఎఫిషియంట్ ఆర్ నాట్, ఇట్స్ ప్రొడక్టివ్ ఆర్ నాట్. సో దేర్ ఇస్ డిఫరెంట్ పర్పసెస్ ఫర్ ద డేటా సైన్స్, కాస్ట్ ఎఫెక్టివ్, టైమ్ ఎఫెక్టివ్, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అందుకనే ఇప్పుడు ప్రతి బిజినెస్ ఏ ఏ అని వాటి ఏ వెనకాల పరిగెడుతుంది. అందుకని ఇట్స్ నాట్ లైక్ ఎవరో వెళ్తున్నారు కాబట్టి నేను చూద్దామని అనుకుని ఎవరు చూడట్లేదు ఇప్పుడు ఏ చుట్టూ. దే సీ దే విజువల్లీ దే సీ సమ్ గుడ్ బెనిఫిట్ ఫ్రమ్ ద ఏఐ ఇన్ దేర్ బిజినెసెస్. వాళ్ళకి కనిపిస్తుంది, ఆ విజిబిలిటీ ఉంది. దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ద ఏఐ. Since companies are running behind the AI to implement the AI in their businesses, yes, IT companies is looking for the AI developers. That is the only reason, right? సో నా ఆల్రెడీ చెప్పాను మీకు డేటా సైన్స్ ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ డేటాని కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్లో కూడా ఉంటుంది, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటుంది. వాటిని కలెక్ట్ చేసుకొని కన్సాలిడేట్ చేసి ప్రాసెస్ చేసి అనలైజ్ చేసి ఆ వచ్చిన డేటాని మోడల్కి బిల్డ్ చేసి దాన్ని ట్రైన్ చేస్తే సఫిషియంట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మోడల్ కెన్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఫర్ మేకింగ్ ద ప్రిడిక్షన్స్ ఆర్ జనరేటింగ్ ద ప్యాటర్న్స్ ఆర్ ఇన్సైట్స్ అండ్ ఎనీథింగ్. దిస్ ఈస్ ద సింపుల్ థింగ్స్ ఆర్ లైఫ్ సైకిల్ ప్రెసెంట్ ఇన్ ద డేటా సైన్స్ వర్క్. దర్ ఈస్ నథింగ్ ఎల్స్. బట్ చూడటానికి చాలా సింపుల్ గానే ఉంది, కానీ ప్రతి స్టెప్ చాలా డీప్ గా చాలా యాక్యురేట్ గా చేయాలి మనం. ఓకే. సో ఈ కోర్స్ లో మనకున్న డిఫరెంట్ మాడ్యూల్స్ ఏంటంటే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద కోర్స్ విత్ ద పైథాన్ తో స్టార్ట్ చేస్తాం. బట్ ఆఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ ఇక్కడ మనం పైథాన్ ఆల్రెడీ అయిపోయింది. ఐ థింక్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు స్టార్టింగ్ అట్ దిస్ స్టేజ్. పైథాన్ అయిపోయింది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఇప్పుడు మీరు అందరు జాయిన్ అవుతున్నారు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అంటే మీరు ఎప్పుడైతే డేటా సైన్స్ ప్రాజెక్ట్ లో ఆర్ ఏ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారో, ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అనే టాపిక్ చాలా చిన్న టాపిక్, లైక్ 3 క్లాసెస్ 4 క్లాస్ ఉంటుంది. జస్ట్ చాలా చిన్న టాపిక్, బట్ వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ వెరీ నీడ్. యాక్చువల్ నాట్ పవర్ఫుల్, వెరీ వెరీ నీడ్. ఆల్మోస్ట్ మీకు ఒక ప్రాజెక్ట్ లో మీరు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కోడ్ చాలా సార్లు రాయాల్సి వస్తుంది. అండ్ మెనీ ట్రైనర్స్, నాట్ ద డేటా సైన్స్ ట్రైనర్స్, మెనీ అదర్ ట్రైనర్ లైక్ జస్ట్ పైథాన్ ట్రైనర్స్, సో ఇట్ దే ఫీల్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ ఎ బిట్ కన్ఫ్యూజింగ్. చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కాబట్టి అందుకని చాలా మంది నేర్చుకోరు యాక్చువల్గా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. బట్ డేటా సైన్స్ మీద వర్క్ చేయాలంటే మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకోవాల్సింది. ఎందుకు మీకు వేరే ఆప్షన్స్ ఏం లేవు ఇంకా ఇక్కడ. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, డేటా లైబ్రరీస్. ఈ డేటా లైబ్రరీస్ అంటే లైక్ NumPy ప్లస్ పాండాస్. సో NumPy స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. సో ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక మోడల్లో అల్గరిథమ్స్ ఉంటాయి, ప్రిడిక్షన్ అల్గరిథమ్స్, ట్రైనింగ్ అల్గరిథమ్స్. ప్రతి అల్గరిథం కనుక లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఎన్నో క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంది. క్యాలిక్యులేషన్లోకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ కాదు, అది మాత్రమే కాదు. అంటే అఫ్ కోర్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉంటుంది. ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ చేస్తే మ్యాథమెటిక్స్ అనుకోవద్దు. దేర్ లాట్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతి మోడల్కి మీరు కొన్ని లక్షల కోట్ల క్యాలిక్యులేషన్స్ చేయాలి. And that many number of calculations can be done by this NumPy library. This library is very special, built on Python. ఎంత సూపర్ ఫాస్ట్ అంటే ఇక జావా ఇటువంటివన్నీ మీరు మర్చిపోవాలి. ఎందుకంటే జావాలో మీరు ఓన్లీ ఒక లెవెల్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ మాత్రమే చేయగలరు. అండ్ దట్ ఈస్ ఆల్సో టైమ్ ఈస్ వెరీ స్లో ఇన్ జావా. బట్ న్యూమరికల్ పైథాన్ ఈస్ సూపర్ డూపర్ ఫాస్ట్. అండ్ ఆల్ సైంటిఫిక్ న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద NumPy. మీరు ఎనీ క్యాలిక్యులేషన్ చేయండి, మిలియన్స్ ఆఫ్ డేటాకి, నాట్ ఓన్లీ 1 డేటా 2 డేటా, మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాకి చేయండి, చాలా మాక్సిమం ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది అనమాట. మాక్సిమం అది కూడా మీకు సూపర్ డూపర్ పవర్ మిషన్స్ కూడా ఉంటాయి మీకు డిజైన్ డేటా సైన్స్లో. అండ్ పాండాస్, సో డేటాని కలెక్ట్ చేసుకోవటం, డేటాని కన్సాలిడేట్ చేయటం, ప్రాసెస్ అంటే క్లీనింగ్, ఫిల్లింగ్, వ్రాంగ్లింగ్, ట్రాన్స్ఫార్మింగ్, ఇవన్నీ పాండాస్లో మీకు ఫీజిబుల్ అవుతాయి. These are also very powerful. So these 2 libraries you have to learn if you are going for data science or data engineering కూడా ఈ 2 కావాల్సి వస్తుంది. తర్వాత మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చెప్పాను మీకు, లీనియర్ ఆల్జిబ్రా, స్టాట్స్, అండ్ ఆ తర్వాత క్యాలిక్యులస్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. మీరేమంత డబుల్ పిహెచ్డీలో ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ మీద చేయాల్సిన అవసరం లేదు.
ఒక లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ సఫిషియెంట్. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ నేను మీకు చెప్తాను. తర్వాత మిషన్ లెర్నింగ్ సబ్జెక్ట్స్. ది సబ్జెక్ట్ ఈస్ టోటల్లీ ఇండిపెండెంట్ టు ద కంప్యూటర్ సైన్స్. తర్వాత డీప్ లెర్నింగ్, తర్వాత జనరేటివ్ ఓవర్ వ్యూ. జనరేటివ్ మొత్తం చెప్పను, ఎందుకంటే జనరేటివ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ 3 to 3.5 months కోర్స్. హియర్ ఎక్సెప్ట్ జనరేటివ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 6.5 months కోర్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ ఇంక్లూడింగ్ ద పైథాన్. ఇంకా జనరేటివ్ ఇంక్లూడ్ చేస్తే ఆల్మోస్ట్ 10 months లైక్ ఆల్మోస్ట్ 1 yearకి వెళ్ళిపోద్ది. ఇట్స్ వెరీ లెంతీ కోర్స్. సో ఈ కోర్స్లో నేను జనరేటివ్ AI ఓవర్ వ్యూ మాత్రమే చెప్తాను. జనరేటివ్ AI అంటే ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం, దాని అప్లికేషన్స్ ఏంటి, దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను జనరేటివ్ AI ఓవర్ వ్యూలో నేను చెప్తాను. సో Python is already, we are not going to teach from the beginning because Python is already completed. You are joining to this batch only for the machine learning, deep learning, and data libraries, and etc. etc. So this is NLP is not covered. NLP, computer vision, and time series. These are all the different segments of the AI. So we applications, I can say, not the segment, segmented applications of the AI. ఇవేవి కూడా మనం దీంట్లో కవర్ చేయము, ఎందుకంటే ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క 3 months పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. లైక్ సేమ్ కంప్యూటర్ విజన్ చాలా టఫ్ సబ్జెక్ట్, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు మీట్ ఏ లాట్ ఆఫ్ కాన్సెప్ట్స్. కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, ఫుల్లీ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, ఇవన్నీ చాలా టాపిక్స్ దాంట్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ ఈస్ గోయింగ్ టు బి అగైన్ 3 to 3.5 months కోర్స్. Where we are going to learn the deep learning, machine learning, and mathematics, etc. etc. సో ఏదైతే మీ తర్వాత ఏదైతే మీకు సెక్టర్లోకి వెళ్ళాలనుకున్నా, కంప్యూటర్ విజన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా, జనరేటివ్, సో యూఆర్ గోయింగ్ టు విన్. బట్ నవ్ డేస్ జనరేటివ్ ఈస్ వెరీ టాప్ మోస్ట్ బూమింగ్, అండ్ మెనీ పీపుల్ ఆర్ మూవింగ్ టు ది జనరేటివ్ బికాస్ ఇట్స్ ఎ వెరీ హై మార్కెట్ యాక్చువల్లీ రైట్ నౌ ఇన్ ది కరెంట్ మార్కెట్. ఓకే, సో హియర్ టోటల్‌లో మీకు మరి పైథాన్ ఎక్కడ యూజ్ అవుద్ది? వాళ్ళు చెప్పేది డేటా సైన్స్ సబ్జెక్ట్ వేరు అన్నారు, మ్యాథమెటిక్స్ పనికొస్తుందన్నారు, డీప్ లెర్నింగ్ టోటల్ డిఫరెంట్ సబ్జెక్ట్ అన్నారు. మరి మనం పైథాన్ ఎందుకు నేర్చుకుంటున్నాము? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద పైథాన్? ఆల్రెడీ చెప్పా కదా మీకు. మీరు లాట్ ఆఫ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్, సైంటిఫిక్ అండ్ న్యూమరిక్ కాలిక్యులేషన్స్ చేయాలి. డేటాని, డేటా అనేది డేటాబేస్‌లో ఉండొచ్చు, ఎక్సెల్ షీట్‌లో ఉండొచ్చు, జేసన్ ఫైల్స్‌లో ఉండొచ్చు. సో మెనీ కన్సాలిడేట్ చేయాలి, ప్రాసెస్ చేయాలి, క్లీన్ చేయాలి, ఫిల్ చేయాలి. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అండ్ మోడల్స్‌ని ట్రైన్ చేయడానికి, మోడల్స్‌ని లైక్ రీట్రైన్ చేయడానికి, లేకపోతే మోడల్స్‌ని వాలిడేట్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, ప్రతి దానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏదైతే అల్గోరిథమ్స్ ఉన్నాయో, పైథాన్ ఏం చేసిందంటే చాలా బాగా స్మార్ట్‌గా ఏ అల్గోరిథమ్స్ అయితే ఏ మోడల్స్‌లో అయితే యూజ్ చేస్తున్నారో ఆ అల్గోరిథమ్స్ అన్నిటికి ఒక మెథడ్స్ క్రియేట్ చేసేసింది. ఆల్ ద ఎంటైర్ మ్యాథమెటికల్ అల్గోరిథమ్ బిహైండ్ వన్ మోడల్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వన్ ఆఫ్ ద సింగిల్ మెథడ్ ఇన్ పైథాన్. ప్రతి మోడల్‌కి ఒక మెథడ్. మీరు ఆ జస్ట్ మెథడ్ కాల్ చేయగానే అప్పుడేం పైథాన్ ఏం చేస్తది, మా ట్రైనింగ్ అల్గోరిథంలో ఉన్న మ్యాథమెటిక్స్ మొత్తాన్ని రన్ చేసేసి ఆ మోడల్‌ని ట్రైన్ చేసేస్తది. న్యూమరికల్ కాలిక్యులేషన్స్ అన్ని మీరేమి కోడ్ రాయక్కర్లేదు. ఓకే, లాగ్ కోడ్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ మీరు కోడ్ రాయక్కర్లేదు, లాగరిథమిక్ ఫంక్షన్స్ మీరు కోడ్ రాయక్కర్లేదు, సైన్ థీటా రాయక్కర్లేదు. ఆల్ థింగ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఇన్ న్యూమరికల్ పైథాన్. Anything you want it, any mathematical calculations you want, everything is available in numerical Python. This numerical is Python is built, NumPy is built on the Python programming language. సో మీరు ఇక్కడ చేసే ప్రతి స్టెప్, మాన్యువల్ స్టెప్ ఆల్రెడీ పైథాన్ ఆల్రెడీ మీకు డెవలప్ చేసి రెడీగా పెట్టింది. న్యూమరికల్ పైథాన్ లైబ్రరీలో కానీ, పాండాస్ లైబ్రరీలో కానీ, సైకిట్, దిస్ ఇస్ సైకిట్ లెర్న్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఈ లైబ్రరీలో కానీ వీటన్నిటిలో కూడా డిఫాల్ట్గా పెట్టేసింది. ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఈ కాన్సెప్ట్ వాడడానికి పైథాన్లో ఏ మెథడ్ ఉందో చూసుకోండి, ఆ మెథడ్ మీరు యూజ్ చేయండి. అంతే. మీరు ఏ కాన్సెప్ట్ అయితే ఇక్కడ నేర్చుకున్నారో అదే కాన్సెప్ట్ ఈ మెథడ్ కూడా చేసి పెడుతుంది. మీరు చేయక్కర్లే, మీరు ఏది కోడ్ రాయక్కర్లేదు. మీరు ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకున్నారు, ట్రైనింగ్ ఎలా చేయాలి, ఒక అల్గోరిథం ఉంది. అల్గోరిథంలో మీరు అల్గోరిథం మొత్తం నేర్చుకుంటారు. అంటే అల్గోరిథం ఎలా పనిచేస్తుంది, ఎలా స్టార్ట్ చేస్తుంది, ఎలా ట్రైనింగ్ రన్ చేస్తుంది, ఎలా క్లోజ్ చేస్తుంది, అది ఏదో ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మొత్తం ఈ మెథడ్ చూసుకుంటుంది. మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి, ఈ కాన్సెప్ట్ ఈ మెథడ్ రన్ చేస్తుంది తెలుసుకొని ఈ మెథడ్ని కాల్ చేయండి కోడ్లో. దిస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు ఆల్ దీస్ ట్రైనింగ్ అల్గోరిథం. దట్ ఈస్ వై పైథాన్ ఈజ్ నెసెసరీ. Python is just a programming language which helps you to do all these data science related things in your code. అంతే. అంతేగాని డేటా సైన్స్ అనగానే ఏదో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ అని మాత్రం అనుకోవద్దు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్.
టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్. ఓకే. సో డేటా సైన్స్ మార్కెట్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. బట్ అయినా కూడా నేను జస్ట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. తెలుసా టెస్లా కార్స్ ఎంత ఫేమస్ అయినాయో యూఎస్ఏలో? మీకు అందరికీ తెలుసు కదా చాట్ జీపీటీ. ఎవరైనా ఈ పేరు వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాట్ జీపీటీ అనే పేరు. ఎనీవన్ దేర్ ఇన్ ద క్లాస్ హూ డజంట్ నో ఆర్ డిడ్ నాట్ హియర్ ద చాట్ జీపీటీ వర్డ్? ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? ఉన్నారా? ఇంకా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఎవరన్నా ఉన్నారా? వినకపోతే ఇక నుంచి వింటారేమో. ఎందుకంటే మీరు నేర్చుకుంటున్నారు కదా కోర్సు, ఇక నుంచి వింటున్నారు. ఎంత చాట్ జీపీటీ ఎంత పాపులర్ యాక్చువల్లీ. డీప్ సీక్ ఆల్సో నవ్ డేస్ ఇట్స్ బికమింగ్ ట్రెండింగ్, బట్ అది చైనీస్ ది. సో మనం అంత దాన్ని యూస్ ఈవెన్ ఇండియా ఆల్సో ప్రిపేరింగ్ వన్ ఏఐ చాట్ జీపీటీ జెమినై, గూగుల్ జెమినై. దట్ ఈస్ ఆల్సో డన్. సో ఇవన్నీ చాట్ జీపీటీ ఇస్ వెరీ పాపులర్ బికాస్ ఓపెన్ ఏఐ అనే కంపెనీ డెవలప్ చేసింది. సో ఇవన్నీ చాలా పాపులర్. సో ఎందుకు ఇంత పాపులర్ అంటే దానికి అంత నీడ్స్ ఉన్నాయి. మీరు ఎవరో అందరూ వాడుతున్నారని చాట్ జీపీటీ వాడుతున్నారా? మీ అవసరం కోసం వాడుతున్నారా చాట్ జీపీటీ? కమాన్ మా ఫ్రెండ్ వాడుతున్నాడంట, మా కజిన్ వాడుతున్నాడంట, మా బ్రదర్ వాడుతున్నాడంట, నేను కూడా వాడాలి అని చెప్పి చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారా? మీ అవసరం కోసం ఎందుకు? మీ అవసరం అక్కడ ఉంది కదా. యూ హ్యావ్ సమ్ నీడ్ టు యూజ్ ద చాట్ జీపీటీ, రైట్? సో నీడ్స్ పెరుగుతున్నాయి, మీ అవసరాలు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ఏ టెక్నాలజీస్ అన్ని వస్తున్నాయి. సో ఇట్స్ క్యాప్చరింగ్ ఎంటైర్ మార్కెట్. టెస్లా కార్స్ అంత కాస్ట్ అని ఎందుకు కొంటున్నారంటే దిస్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్. ఏంటి బెనిఫిట్? మన డ్రైవింగ్ టైం అంతా సేవ్ అయిపోద్ది. ఆ టైంలో మీరు ఆఫ్కోర్స్ కార్ ఎక్కేసి నేను లొకేషన్ పెట్టేసి నేను ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చూసుకుంటారంటే నో వన్ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఇఫ్ ఆ టైం నేను యూటిలైజ్ చేసుకుంటాను అంటే యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. మీరు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే మీకు టైం సేవ్ అవుద్ది కదా. ఆ 1 అవర్లో యూ కెన్ ఏబుల్ డూ సంథింగ్. మే నాట్ బి కోడింగ్ రాకపోవచ్చు, you can able to attend some meeting, or you can able to do something, whatever the work is balance for you. అవన్నీ మీరు ఒక బుక్ రీడ్ చేసుకోవచ్చు, ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు, సంథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. 1 అవర్ టైం మీకు సేవ్ అయినట్టు కదా. యూ ఆర్ గెటింగ్ ఏ బెనిఫిట్ ఆర్ నాట్? ఓకే. సో దిస్ ఈస్ ద మార్కెట్ ఈస్ టూ మచ్ యాక్చువల్లీ. సో ప్రాజెక్ట్స్ ఈ కోర్సులో మేము యాక్చువల్గా ప్రతి కాన్సెప్ట్ వైజ్ పైథాన్ గురించి స్టార్ట్ చేస్తే, పైథాన్ ఈజ్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మిషన్ లెర్నింగ్ గురించి స్టార్ట్ చేస్తే, మిషన్ లెర్నింగ్లో మీకు కొన్ని మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాం, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్లో మినీ ప్రాజెక్ట్స్, అండ్ దెర్ ఆర్ సమ్ 2 మేజర్ ప్రాజెక్ట్స్ ఆన్ ద బేసికలీ డేటా సైన్స్. ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఎలాంటివంటే, మీరు కానీ ఈ మేజర్ ప్రాజెక్ట్స్ కానీ ఫినిష్ చేస్తే, కంప్లీట్ చేస్తే, సో మీకు సారీ. సో మీకు నాలెడ్జ్ నుంచి అంటే మీకు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైంటిస్ట్ కంపెనీలో జాయిన్ అయ్యి ఒక 2 years లేక 3 years వర్క్ చేస్తే ఆ పర్సన్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ నేను ఈ 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ నుంచి నేను మీకు ఇచ్చేస్తాను, ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్స్. అంటే ప్రాజెక్ట్ చేస్తుంటే మాకు సార్ మా హెల్ప్ ఎవరంటే మేమున్నాం. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఎక్కడ స్ట్రక్ అయినా అంటే కూర్చొని మీకు కోడ్ అయితే నేను కోడ్ రాయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏది ఉండదు. కానీ నేను స్ట్రక్ అయ్యాను, నేను కోడ్ ఇలా రాశాను, ఇది వర్క్ అవ్వట్లేదు, ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వీఆర్ గోయింగ్ టు హెల్ప్ యూ దేర్. బాబు నువ్వు రాసిన కోడ్లో ఈ మిస్టేక్ ఉంది, ఈ మిస్టేక్ వల్ల లాజిక్ మారిపోయింది, లాజిక్ మారటం వల్ల ట్రైనింగ్లో ప్రాబ్లం వచ్చింది, ట్రైనింగ్లో ప్రాబ్లం అవడం వల్ల మోడల్ సరిగ్గా వర్క్ అవ్వదు. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? సో అంత నాలెడ్జ్ నేను మీకు ఈ మోడల్స్లో నేను ట్రైనింగ్ ఇస్తాను, ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మీకు వస్తుంది. ఓకే. సో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంచి ప్రాజెక్టు. దాదాపు ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఎంత అవుతుందో అదంతా కూడా మీకు ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్లో వస్తాయి. బట్ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ముందు ఈ మినీ ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి. ఎందుకు? మీకు ఈ మినీ ప్రాజెక్ట్స్ పర్పస్ ఏంటంటే ప్రతి టాపిక్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ టాపిక్ నేర్చుకుంటారు, దాని మీద మీకు కోడింగ్ ప్రాక్టీస్ కావాలి కదా. ఒక రిక్వైర్మెంట్ ఇస్తాం, ఆ రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది నా రిక్వైర్మెంట్, నాకు ఈ అవుట్పుట్ కావాలంటే యూజింగ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ చేయమని అడుగుతాం. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్గా ఎలా వాడచ్చు రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎలా నేను డెవలప్ చేయాలి అన్నిటి కూడా మీకు ప్రాక్టీస్ అయిపోద్ది. ఇలా మీకు మళ్ళీ మిషన్ లెర్నింగ్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఇస్తాం.
మిషన్ లెర్నింగ్ లో ఒక రిక్వైర్మెంట్ ఇస్తాం, నాకు డేటా కూడా మేమే ఇస్తాం. అఫ్ కోర్స్ మా దగ్గర మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ డేటాలు ఏమి ఉండవు, ఓన్లీ థౌజండ్స్ ఆఫ్ డేటా అనే ఉంటుంది. బట్ థౌజండ్ ఆఫ్ డేటాలో కూడా మీరు ట్రైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏంటంటే మీరు తక్కువ డేటా ఉంటుంది, ట్రైనింగ్ త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది. బట్ యూ హ్యావ్ టు రైట్ ద కోడ్. మిషన్ లెర్నింగ్ లో ఏదైతే మెథడ్స్, సైక్లికల్ ఏదైతే మెథడ్స్ ఉంటాయో, ట్రైనింగ్ మెథడ్స్ అండ్ ఆల్గరిథమ్స్ అన్నిటికీ ఏదైతే ఉందో అన్ని మీరు రాయాల్సి ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఆన్ హౌ టు డెవలప్ ద కోడ్ ఫర్ ట్రైనింగ్ ద మోడల్, డేటా ప్రాసెసింగ్, డేటా గ్యాదరింగ్, డేటా కన్సాలిడేషన్స్, ఆల్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు ఇంక్లూడ్. ఇటువంటి ప్రాజెక్ట్స్ మీకు చేస్తే ఒక ప్రాజెక్ట్ని మీ ఆఫ్ కోర్స్ ఒక ప్రాజెక్ట్ని, ఒక డమ్మీ ప్రాజెక్ట్ని మీరు ఎగ్జిక్యూట్ చేసిన కోడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో వచ్చేస్తుంది. ఆ కోడింగ్ ఎక్స్పీరియన్స్తో యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ద రియల్ టైమ్ ప్రాజెక్ట్, ఏ మేజర్ ప్రాజెక్ట్ ఐ కెన్ సే. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ మేజర్ ప్రాజెక్ట్ చేస్తారో వాళ్ళకి 3 years ఆఫ్ డేటా సైన్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చేయకుండా నాకు రావాలి సార్ అంటే అసలు అది పాసిబిలిటీ ఉండదు. చేస్తేనే వస్తుంది, చేయకుండా రాదు. సింపుల్. నేను రోజు క్లాస్కి అటెండ్ అవుతాను, ఒక క్లాస్ కూడా మిస్ అవ్వను, నాకు ఎక్స్పీరియన్స్ కావాలి, 3 years నాలెడ్జ్ కావాలంటే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఇదేంటి అని అన్ని తెలుస్తుంది, కానీ మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం రాదు. ఇది చేస్తేనే మీకు అది వచ్చేది. ఓకే, సో దిస్ ఈస్ వన్. అండ్ ఏ అప్లికేషన్లో డేటా సైన్స్ వాడతారంటే నా సింపుల్ ఆన్సర్ ఏంటంటే అసలు ఏ అప్లికేషన్, ఏ సెగ్మెంట్, ఏ సెక్టార్ కూడా లేదు, ఏ వాడని సెక్టార్, ఏ యూజ్ చేసిన సెక్టర్, ఏ సెక్టార్ కూడా లేదు. హెల్త్ కేర్లో అండ్ ఫైనాన్స్లో, ట్రాన్స్పోర్టేషన్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, కామర్స్, ఎవ్రీవేర్. అసలు ఇంకా అది ఇది లేదు, ఏ ఒక్కటి కూడా దీనికి ఎక్సెప్షన్ లేదు. ఇంకా ప్రతి సెక్టార్లో కూడా ఏ వాడుతున్నారు ఇప్పుడు. మీరు ఇంకా కొంత రియలైజ్ అవ్వట్లేదేమో, బట్ ఎవ్రీవేర్ ఇట్ వీఆర్ యూజింగ్ ఇట్. ఈవెన్ ఇళ్లలో కూడా వాడుతున్నారు. హోమ్ క్లీనింగ్ రోబోట్స్ మీరు విన్నారు ఎక్కడైనా? హోమ్ క్లీనింగ్ రోబోట్స్ చాలా మంది చూసుంటారు నేను అనుకోవటం. హోమ్ క్లీనింగ్ రోబోట్స్ చాలా హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఐ హావ్ సీన్ ఇట్. చిన్న రోబోట్ ఉంటుంది, అది క్లీన్ చేసుకుంటే పోద్ది హౌస్ని మొత్తం. సో చాలా ప్లేసెస్లో ఉంది. అలెక్సా, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ హోమ్ హోమ్ ఐటమ్ విచ్ వీ జనరల్లీ యూజ్ ఫర్ అలెక్సా. నాకు ఆ పాట పెట్టడం వల్ల వచ్చి అలెక్సా ప్లే చేస్తుంది. మరి ఎక్కడి నుంచి ప్లే చేస్తుంది అంటే ఎస్, దట్ ఈస్ ఇన్వాల్వ్, రైట్? సో బిగ్ బ్రాండ్స్ ఆర్ యూజింగ్ రావిడస్ ఆల్రెడీ. ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ తీసుకుంటే, మీ నెట్ఫ్లిక్స్లో ఒక 10 movies వాచ్ చేయండి. తర్వాత నుంచి నెట్ఫ్లిక్స్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్ హే, మీ 10 movies ఏ మూవీస్ అయితే మీరు వాచ్ చేస్తారో ఆ వాచ్ చేసిన మూవీస్ బేస్ మీద నెట్ఫ్లిక్స్ ఈజ్ గోయింగ్ టు సజెస్ట్ యూ కపుల్ ఆఫ్ మూవీస్. మూవీ 1 మీకు నచ్చుద్ది, 97% మీకు నచ్చుద్ది. మూవీ 2 సమ్ 72% నచ్చుద్ది. మూవీ 3 సమ్ 55% నచ్చుద్ది. సో ఇటు నెట్ఫ్లిక్స్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ రికమెండింగ్ యూ టు వాచ్ ద మూవీస్. అప్పుడు మీరు ఏం చేస్తారు? జనరల్గా ఒక 10 movies మీరు ఒక టైప్ ఆఫ్ మూవీస్ వాచ్ చేశారు. మీకు దాని కింద వెంటనే హే ఒక కొత్త మూవీ ఒకటి వచ్చింది, 97% నేను నచ్చుద్ది అనగానే, ఏదో కొత్త మూవీ వచ్చిందండి, నా మూవీస్కి, నేను వాచ్ చేసే మూవీస్కి బాగా కొంచెం ప్యాటర్న్ మ్యాచ్ అయ్యేటట్టుందని మీరు ఆబ్వియస్లీ క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి ఒక 10 minutes చూడంగానే మీరు ఆపుతారా మూవీని? ఆపం. ఏం చేస్తాం? బాగుంది ఫస్ట్ 10 minutes, స్టార్ట్ చాలా బాగుంది, లెట్ us వాచ్ ది కంప్లీట్ మూవీ. డే నైట్లు కూర్చొని మూవీలు చూస్తుంటారు. మీ చేత మీ టైం అంతా వేస్ట్ చేయించి నెట్ఫ్లిక్స్ మనీ సంపాదించుకుంటుంది. టైం ఏమో వేస్టేజ్ మీది, మనీ ఏమో నెట్ఫ్లిక్స్ వాడికి. ఇట్స్ ఎ బిజినెస్ ఫర్ దెమ్. మీరే జాగ్రత్తగా ఉండాలి. నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూడకుండా టైం వేస్ట్ చేసుకోవాలని జాగ్రత్త మీకు ఉండాలి. మిమ్మల్ని ఎలాగైనా టెంప్ట్ చేయించి మీ చేత మూవీలు చూపించాలని నెట్ఫ్లిక్స్ ట్రై చేస్తుంటది. దట్ ఈస్ ద ట్రిక్ యాక్చువల్లీ హియర్. సో ఈ చూడండి, మీరు నెట్ఫ్లిక్స్కి ఈరోజు ఓపెన్ చేసి చూడండి. వన్స్ యూ వాచ్ సమ్ కపుల్ ఆఫ్ మూవీస్ ఇన్ యువర్ అకౌంట్, నెట్ఫ్లిక్స్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ రికమెండింగ్ కపుల్ ఆఫ్ మూవీస్ బేస్డ్ అపాన్ వాట్ మూవీస్ యూ వాచ్ ఇట్. అంటే ఆ మూవీస్ కామికా, లేకపోతే సైన్స్ ఫిక్షన్ మూవీసా, లేకపోతే హారర్ మూవీసా, లేకపోతే పర్టికులర్ డైరెక్టర్ మూవీసా, లేకపోతే పర్టికులర్ హీరో మూవీసా, ఏదో సమ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ నెట్ఫ్లిక్స్ ఐడెంటిఫై చేసేస్తుంది. చేసి సో మీరు వాచ్ చేసిన మూవీస్ మీద నాకు ఈ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఈ ప్యాటర్న్ బేస్ మీద ఇంకా నెట్ఫ్లిక్స్ ఏమేమి మూవీస్ నేను మొత్తం అన్ని పట్టుకొచ్చి ఈ ప్యాటర్న్ కి ఈ మూవీకి ఎంత మ్యాచ్ అవుతుంది, ఎంత క్లోజ్ గా మ్యాచ్ అవుతుందో అంత పర్సంటేజ్ మ్యాచింగ్ ఎక్కువ చూపిస్తుంటది అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా దీన్ని చాలా ఎఫెక్టివ్ గా వాడతారు. సో ఆల్మోస్ట్ బిగ్ బ్రాండ్స్ ఆర్ యూజింగ్ ద AI రైట్ నౌ ఇన్ దేర్ ప్రొడక్ట్స్. So these are the different job roles that what you are eligible for this, like data scientist and like machine learning engineer,
డేటా ఇంజనీర్ ఆల్సో మీరు చేయొచ్చు. డేటా ఇంజనీరింగ్ అంటే ఐడియల్గా డేటా ఇంజనీర్ ఏం చేస్తా అంటే ఈజ్ గోయింగ్ టు గ్యాదర్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్, ఈజ్ గోయింగ్ టు కన్సాలిడేట్ ఇట్ అండ్ ప్రాసెస్ ఇట్, క్లీనింగ్, ఫిల్లింగ్ అండ్ eliminating the outliers, novelty detections, and transforming the data, wrangling the data, so many things he's going. That is all data engineer job. కానీ కంపెనీస్ ఏమంటాయి, ఓహో అంటే నేను ఒక ప్రాజెక్ట్ వస్తే నేను డేటా ఇంజనీర్ ఒకరిని, డేటా సైంటిస్ట్ ఇంతమంది తీసుకోవాలా? అట్లా కుదరదు. డేటా సైంటిస్ట్ నాకు మొత్తం చేయాలి, అన్ని చేయాలి. డేటా సైంటిస్ట్ డేటా మోడల్ని బిల్డ్ చేయాలి, మోడల్ని ట్రైన్ చేయాలి, డేటాని ప్రాసెస్ అన్ని డేటా సైంటిస్టే చేయాలి. ఎందుకు నాకు 2 పీపుల్ ఎందుకు, ఒక పీపుల్ చాలు కదా. ఎందుకంటే దిస్ పర్సన్ షుడ్ నో ద బోత్ ద స్కిల్స్. అలాంటప్పుడు నేను ఒక మెంబర్ని తీసుకుంటే చాలు, నాకు ఒక పర్సన్ యొక్క శాలరీ నాకు సేవ్ అయిపోద్దని కంపెనీ ఆలోచిస్తుంది. సో రీసెర్చ్ ఎక్కడైతే మీరు మీ ఓన్ మోడల్స్ని బిల్డ్ చేసి, మీ ఓన్ ట్రైనింగ్ పబ్లిక్ మోడల్స్ని కాకుండా మీ ఓన్గా కొత్త మీ సొంత మోడల్ని మీరే డెవలప్ చేసుకొని ఒక కొత్త అల్గరిథం డిజైన్ చేసి, అల్గరిథం లాట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీరే అంతా రీసెర్చ్ చేసి కనుక్కొని, అటువంటి జాబ్స్ అన్నిటికీ రీసెర్చ్ సైంటిస్ట్ని వాడుకుంటుంటారు. డేటా సైంటిస్ట్, వాట్ ఎవర్ ద మోడల్స్ రెడీలీ అవైలబుల్, open models or public models, we are going to use them. Deep learning engineer. Statistician is not like a role of the data science, it's a total mathematics related. And yeah, these are all the data analyst also one of the role. ఈ రోల్స్ అన్నిటికీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు, ప్రొవైడెడ్ ఇఫ్ యూ లెర్న్ దిస్ కోర్స్ వెరీ ప్రాపర్లీ, పర్ఫెక్ట్లీ. పైన నేర్చేసుకొని నాకు అన్ని రోల్స్ నాకు వచ్చేయాలనుకుంటే కుదరదు. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ కోర్స్ వెరీ ఇన్ డీప్. అసలు ఈ కోర్స్ కూడా నేను ఎప్పుడైతే మీకు ఒక మోడల్ గురించి, అల్గరిథం గురించి చెప్పినప్పుడల్లా మీకు అంతా స్టోరీ లాగా అబ్బా బాగుంది, భలే ఉంది, భలే ఉంది అనుకుంటారు. ఎప్పుడైతే నేను మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసానో యుల్ గెట్ బోర్. అబ్బా ఏంది మ్యాథమెటిక్స్, ప్లస్ అంటాడు, అంటే ఇటు తీసి లాగ్ అంటాడు, మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ అంటాడు, అటు తీసుకొచ్చి మళ్ళీ ఏదో చెప్తున్నాడు, అంత సోదిగుందని అనుకుంటారు. సో రియల్లీ ఏ డ్రై సబ్జెక్ట్ వెన్ ఎవర్ ఐ టీచ్ ద మ్యాథమెటిక్స్ బిహైండ్ ద మోడల్. మై మోడల్ ఇస్ సంథింగ్ లైక్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. ఓ భలే ఉంది, ఇది భలే వచ్చేసింది, బాగుంది అనుకుంటాం అనమాట. సో సబ్జెక్ట్ ఈస్ హ్యావింగ్ సమ్ డ్రై పార్ట్ ఆల్సో. మ్యాథమెటిక్స్ ఈస్ ఎ డ్రై పార్ట్ విచ్ ఈస్ ఎ వెరీ బోరింగ్ పార్ట్. కానీ మీరు బోరింగ్ అనుకోకుండా అది కూడా నేర్చుకుంటే చాలా మంచిది. ఓకే, సో యా, దీస్ ఆర్ ద జాబ్ రోల్స్. కోర్స్ స్ట్రక్చర్ వచ్చేసి ప్రతి లైవ్ క్లాస్, ఎవ్రీ క్లాస్ ఈజ్ ఎ లైవ్ క్లాస్ అండ్ విల్ బి రికార్డెడ్. మీరు రికార్డ్ అయిన వెంటనే మీ ఆ క్లాస్ని మీకు FLM వెబ్సైట్లో ఇమీడియట్గా షేర్ చేసేస్తాం, ఇమీడియట్ ఆఫ్టర్ ద క్లాస్. సో ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ లైక్ సమ్ క్విజ్ అండ్ వీక్లీ టెస్ట్. ఆల్రెడీ చెప్పేది, ప్రతి వీక్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక టెస్ట్ ఉంటుంది, వేర్ యూఆర్ గోయింగ్ టు గివ్ సమ్ మినీ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సింపుల్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రోగ్రామ్ రాయమనొచ్చు, ఏదైనా ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇట్ కెన్ బి ఏ సింపుల్ క్విజ్ ఆర్ ఎనీథింగ్, వీక్లీ టెస్ట్, ఎనీథింగ్ యూ కెన్ కాల్. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తాము, మినీ ప్రాజెక్ట్స్ ఇస్తాము, మాక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, FAQs అని ఇస్తాము, సమ్ అసైన్మెంట్స్, ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ అవి కూడా ఉంటాయి. అవి కూడా ఉంటాయి. సో దిస్ ఆల్ కంటైన్స్ ద ప్రెసెంట్ ఇన్ ద కోర్స్ స్ట్రక్చర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ కెన్ ఆల్సో హ్యావ్ సమ్ యాడ్-ఆన్స్ లైక్ వాట్ శృతి ఆల్రెడీ మెన్షన్, లైక్ రెజ్యూమ్ బిల్డింగ్ లో హెల్ప్ చేస్తుంది FLM, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా మేనేజ్ చేయాలి, మ్యాంగ్ సెషన్స్, ఫ్రీలాన్సింగ్ ఎలా మీరు చేయొచ్చు, soft skills like English communications, language, everything we are going to FLM is going to help you there. That's all for this about this course. Okay, so now let's go to any questions. Okay, so questions ఏమైనా ఉంటే చూద్దాం. అది క్వశ్చన్స్ చాలానే ఉంటాయి. సో అన్న డేటా అనలిస్ట్ రోల్కి ఎంత వరకు ఈ ట్రైనింగ్ ఎలా హెల్ప్ అవుతుంది? ఓకే, డేటా అనలిస్ట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా పైథాను, డేటా పాండాస్, నంపై, మ్యాట్ ప్లాట్లిబ్ అని ఇంకోటి ఉంది యాక్చువల్గా, అది కూడా నేర్చుకోవాల్సి, విచ్ ఈస్ గోయింగ్ టు విజువలైజ్ ద డేటా. అండ్ మీరు డేటా అనలిస్ట్కి అయితే మాత్రం మీరు పవర్ BI టూల్స్, ట్యాబ్లెట్ టూల్స్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద సిలబస్ విల్ బి కవర్డ్ ఇన్ దిస్ కోర్స్, బట్ నాట్ ఎ కంప్లీట్ సిలబస్, బికాస్ డేటా అనలిస్ట్కి అయితే మాత్రం పవర్ BI, ట్యాబ్లెట్ టూల్ ఏదో ఒకటి కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ఎక్స్ట్రా. ఫ్రెషర్కి ఈ కోర్స్ ఎలిజిబిలిటీ ఉందా? ఎస్, ఆఫ్ కోర్స్ ఇమ్రాన్. ఫ్రెషర్కి అయితే ఏంటి, ఫ్రెషర్ అయితే డేటా సైన్స్ నేర్చుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. సో ఎవ్రీ వన్ కెన్ ఏబుల్ టు లెర్న్ ఇట్. Does this course helps us to create a new AI application? Let's say I want to train the model given real time. Of course, that is the goal of this training. దట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ ట్రైనింగ్. సో మీరు ఖచ్చితంగా ఒక ఎండ్ టు ఎండ్ మోడల్ ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఎలా టెస్ట్ చేయాలి, దాంట్లో ఉన్న ట్రైనింగ్లో ఉన్న మెథడ్స్ ఏంటి, వ్యాలిడేషన్ మెథడ్స్ ఏంటి, కాస్ట్ ఫంక్షన్స్ ఏంటి, మొత్తం అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. నేర్పిస్తాం యాక్చువల్లీ.
అంటే అన్న మొన్న మిస్ అయ్యాను డేటా అనలిస్ట్ కోర్సు ఫిల్మ్ది మిస్ అయ్యానా? సో మొన్న మిస్ అంటే ఏ కోర్సో నాకు తెలియదు కార్తిక్. జస్ట్ చెక్ విత్ ద ఎఫ్ఎల్ఎం టీమ్. ఓకే, డేటా అనలిస్ట్ సపరేట్ కోర్స్ మెయింటైన్ చేస్తుంటే దెన్ ఇట్స్ ఫైన్. బట్ ఈ కోర్స్లో అయితే మీరు ఈ కోర్స్తో పాటు మీరు డేటా పవర్ బిఐ ట్యాబ్లు కూడా నేర్చుకోవాలి. బట్ ఇఫ్ యూ వాంట్ గో టు ద డేటా అనలిస్ట్ సైడ్, యూ డోంట్ నీడ్ టు లెర్న్ ద మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్ ఏమి నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఖచ్చితంగా. ఓకే, అంతవరకు అయితే షూర్. ఓకే, సో సిమిలర్ గా డెవాప్స్. ఓకే, డెవాప్స్ దీంట్లో లేదు. సో ఎంఎల్ ఆప్స్ దీంట్లో డెవాప్స్ అనము యాక్చువల్ గా గీత. ఇది ఎంఎల్ ఆప్స్ అంటాం, ఎంఎల్ ఆపరేషన్స్ అంటాము. ఎంఎల్ ఆప్స్ దీంట్లో లేదు. ఎంఎల్ ఆప్స్ ఈజ్ అగైన్ ఏ బిగ్ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. కానీ సో ఎవ్రీ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా హైలీ కాన్ఫిగర్డ్ మిషన్స్ ఉంటాయి. అండ్ అదంతా సో వాటిని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఇంత డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్. డేటా సైంటిస్ట్ ఎప్పుడు కూడా ఆపరేషన్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడు, ఎందుకంటే ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఆ సబ్జెక్ట్. ఎంఎల్ ఆప్షన్ సపరేట్ పర్సన్ ఉంటాడు. ఇట్స్ సపరేట్ రోల్ అండ్ సపరేట్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఓకే, అండ్ ఓకే, కెన్ ఐ లెర్న్ పైథాన్ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎ కోడింగ్ ఎక్స్పీరియన్స్? ఓకే, మీరు పైథాన్ లెర్న్ చెయ్యొచ్చు. సో ఇట్స్ లైక్ నిఖిల్, అయితే మీకు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా ట్రీట్ దిస్ యాజ్ ద ఫస్ట్ కోడింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యు ఆర్ లెర్నింగ్. పైథానే మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అనుకోండి, దాన్ని నేర్చుకోవచ్చు. సో అంటే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళే పైథాన్ నేర్చుకోవాలని రూల్ ఏం లేదు. దెర్ ఇస్ నో రూల్ లైక్ దట్. జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలి అంటే ఎంఎల్ డిఎల్ నేర్చుకోవడం కంపల్సరీయా? సో జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలనుకుంటే ఎంఎల్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐ థింక్ ఇట్స్ సమ్ బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. నాట్ కంప్లీట్ ఎంఐ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ కొంత ఎంఎల్ అయితే బేసిక్ ఫండమెంటల్స్ అయితే థియరిటికల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, దాంట్లో నేర్చుకోవాలి. అండ్ డిఎల్లో కూడా డిఎల్లో ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ అన్ని నేర్చుకోకపోయినా డిఎల్లో ఉన్న థియరిటికల్ కాన్సెప్ట్స్ కొన్ని తెలిసి ఉండాలి. అండ్ అవి కూడా నేర్చుకోకుండా జనరేటివ్ ఏఐకి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఐ సీన్ ఇట్. కపుల్ ఆఫ్ పీపుల్ హూ డైరెక్ట్లీ లెర్న్ పైథాన్, డేటా లైబ్రరీస్ NumPy Panda అండ్ జనరేటివ్ ఏఐ. ఐ హావ్ సీన్ సమ్ పీపుల్, బట్ ఇది మీకు ఆ పీపుల్ ఎవరో ప్రతి ఒక్కళ్ళు ప్రాజెక్ట్లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంతో కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారు, బికాస్ దే డోంట్ నో వాట్ ఈస్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. బట్ మరి వెళ్తున్నారు కదంటే వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బట్ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ స్ట్రగ్లింగ్ ఆన్ డైలీ బేసిస్ యాక్చువల్. ప్రతిరోజు ఈ కాన్సెప్ట్ మనకు తెలియదు, కొత్త, అదిగో నేర్చుకుంటే బాగుండు, ఇదిగో నేర్చుకుంటే బాగుండు అని అనుకుంటుంటారు. బట్ అయినా కూడా జాబ్ రన్ అవుతుంటుంది. బట్ ఐ సజెస్ట్ గో ఫర్ ఎంఎల్, బేసిక్ ఎంఎల్ అండ్ బేసిక్ డిఎల్, దెన్ మూవ్ టు జనరేటివ్ ఏ. దట్ ఈస్ ఆల్సో ఫైన్. బట్ డీప్ ఎంఎల్, డీప్ డిఎల్ ఏం అవసరం లేదు. బేసిక్ ఎంఎల్, బేసిక్ డి అయితే గుడ్. ఏఆర్ బోత్ ఇంటర్లింక్. ఆల్రెడీ చెప్పాను చంద్ర, ఆల్రెడీ మనం ఛాన్సేపు డిస్కస్ చేసుకున్నాం. డేటా సైన్స్ ఏఐ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏందో మనం ఛాన్సేపు మాట్లాడుకున్నాం. యూ జస్ట్ వాచ్ ద సెషన్ అగైన్. ఓకే, సో వాచ్ ద సెషన్ అగైన్. రెండు ఇంటర్లింక్డే కానీ రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ కాదు. ఓకే అన్న, ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ అండ్ ఐ హ్యావ్ ఎ జీరో నాలెడ్జ్ ఆన్ ద సాఫ్ట్వేర్, సో ఐ కెన్ బస్. నేను ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ బిలీవ్ ఐఎమ్ ఏ ట్రిపుల్ స్టూడెంట్. ఐఆమ్ ఏ ట్రిపుల్ స్టూడెంట్, బట్ నేను మరి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాను. బట్స్ ఆల్ యువర్ ఇంట్రెస్ట్ సతీష్. మీరు ఐటీ వైపు రావాలి అనుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇట్ డజంట్ మ్యాటర్. వచ్చా రాదా అంతే, దట్ ఈస్ ద ఓన్లీ పాయింట్. మీకు వచ్చు అంటే మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు. మీకు రాదు అనుకుంటే మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ స్టూడెంట్ అయినా కూడా మీరు సెలెక్ట్ అవ్వరు. మీకు జనరల్గా జాబ్కి వెళ్ళినప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ స్టూడెంటా అయితే మీరు జాబ్లో వచ్చేసేయండి అని ఎవరు అనరు మిమ్మల్ని. యూ విల్ బి ఎవాల్యుయేటెడ్ త్రూ ద ఇంటర్వ్యూ. మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇవాల్యుయేట్ చేస్తారు. మీకు సబ్జెక్ట్ ఉందా లేదా టెస్ట్ చేస్తారు. సబ్జెక్ట్ ఉంటే యూ విల్ బి రిక్రూటెడ్. సబ్జెక్ట్ లేకపోయినా మీరు హార్వర్డ్లోనో స్టాన్ఫోర్డ్లోనో మీరు పిహెచ్డీ చేసినా కూడా మీరు సెలెక్ట్ అవ్వరు, ఎందుకంటే యూ డోంట్ హ్యావ్ ఎ సబ్జెక్ట్. సింపుల్. వాళ్ళకి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు, మీరు ఏ డిగ్రీ చేస్తే వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. సార్ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ద ఆర్ లాంగ్వేజ్ ఇన్ ద కంపారిజన్ ద పైథాన్ ఎంఎల్? సో నౌ ఆర్ లాంగ్వేజెస్ చైతన్య, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ బీయింగ్ యూస్డ్. R language is only specially designed for data science, but it's not usual. Only Python. Everyone is using Python because that is a very popular. I'm a front-end developer having 2 years of experience. How can I move this to AI? So yes. సో మీకు ఏఐఎంఎల్కి రావాలనుకుంటే మీ ఫ్రంట్ ఎండ్ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఈ కోర్స్ నేర్చుకోవడానికి యూజ్ అవ్వదు. కానీ వెంకటేష్ మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా మీరు ఏనీ ఏఐ ప్రాజెక్ట్, ఎంఎల్ ప్రాజెక్ట్కి వెళ్ళండి. అల్టిమేట్లీ మీరు ఒక మోడల్ని డెవలప్ చేసి ట్రైన్ చేసి ఇస్తారు కదా, వాడు ఆ మోడల్ని ట్రైన్ చేసి వాడుకోవాలంటే మళ్ళీ వాడేం కోడ్ రాయడు. ద క్లయింట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రైట్ ఎ కోడ్, బికాస్ క్లయింట్ కోడ్ అంటే ఏంటో తెలియదు.
So there also for every AML project, there is some user interface that we need to develop and which will call the model to make the predictions. ఆ UI మీరు yes predict అనగానే బటన్ కొట్టగానే ఆ కోడ్ వెళ్ళి ఆ మోడల్ ఇన్వోక్ చేస్తే మోడల్ వెళ్ళి ఫ్యూచర్ ని డిటెక్ట్ చేసి ప్రిడిక్షన్ చేసి మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఆ రెస్పాన్స్ మళ్ళీ వెబ్సైట్ లో కనిపిస్తుంది. సో ఫర్ ఎవ్రీ ఏఎంఎల్ ప్రాజెక్ట్ దర్ ఈస్ సమ్ యూజర్ ఇంటర్ఫేస్, సమ్ వెబ్ అప్లికేషన్ ఈజ్ నెసెసరీ. అక్కడ మీకు కొంత హెల్ప్ అవుద్ది. దట్ ఈస్ లైక్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఫర్ యూ. బట్ ఎస్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఏఎంఎల్ యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీకున్న ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి పోతే ఏమి యూజ్ కాదు. మీ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో మాత్రం మీకు యూజ్ అవుద్ది ఖచ్చితంగా. ఓకే. Why freshers and job switch people are facing so many difficulties in the job in the data science? Yes. So Srikanth, a good question actually. ఎందుకు ఫేస్ చేస్తానంటే ఒకటే ప్రాబ్లం. డేటా సైన్స్ అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్. చాలా మంది భయపడి దీనికి రాంది కూడా వాళ్ళు డిఫికల్ట్ అని ఫీల్ అవుతున్నారు. కానీ ఎందుకు డిఫికల్ట్ అవుతుందంటే బికాస్ ఆఫ్ బోరింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్, యా సార్ నేను మ్యాథమెటిక్స్ లో కింగ్ ని తోపుని, నాకు అసలు సెంట్ మార్క్స్, నాకు ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ లో సెంట్ మార్క్స్. సో ఆ మ్యాథమెటిక్స్ వేరు, ఈ మ్యాథమెటిక్స్ లెవెల్ వేరు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ అంటే మనం ఎప్పుడో ఇంటర్మీడియట్ చదివే మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 6 years 7 years అయిపోయింది. మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుట్ ఆఫ్ టచ్ లో ఉన్నాం అందరం. నా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్ళి మ్యాట్రిక్స్, దాని మల్టిప్లికేషన్స్, దాని సంథింగ్ సంథింగ్ మొత్తం నేర్చుకోవాలంటే నేను ఇట్స్ అగైన్ ఏ బిట్ టఫ్ ఫర్ us అండ్ బోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఆ బోరింగ్ సబ్జెక్ట్ వలన వాళ్ళు దే కాంట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డేటా సైన్స్ కాన్సెప్ట్స్ ఆల్సో. మీరు కానీ ఒకవేళ కానీ మీరు ఈ కోర్సు ప్రాపర్గా వచ్చి ప్రాపర్గా మీరు నేర్చుకుంటే మాత్రం ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, ఒక 2.5 years వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ మీకు వస్తుంది ఈ కోర్స్ నుంచి. మేజర్గా మేజర్ ప్రాజెక్ట్ చేయడం వల్ల దెన్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ గో అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఓకే, జీరో నాలెడ్జ్, జీరో ఎక్స్పీరియన్సా, 2x ఎక్స్పీరియన్సా కాదు, మీకు సబ్జెక్ట్ ఉందా లేదనే మాత్రమే చూస్తారు. ఆబ్వియస్లీ ఫ్రెషర్స్ కి సబ్జెక్ట్ ఉండదు అనేది వాళ్ళకి పాయింట్. ప్లస్ నాకు సబ్జెక్ట్ ఉంది అంటే దెన్ యూ కెన్ ఏబుల్ టు గో అండ్ అటెండ్ ద ఇంటర్వ్యూస్, యూ కెన్ ప్రూవ్ యువర్ టాలెంట్ దేర్, యూ విల్ గెట్ ద జాబ్. So how many years of experience we can mention this? So I suggest don't mention more than 2.5 years. అంతకన్నా ఎక్కువ మెన్షన్ చేసే కొద్దీ మీకు క్వశ్చన్స్ టఫ్ గా పడుతుంటాయి ఇంటర్వ్యూలో. యూ విల్ బి ఫేసింగ్ డిఫికల్టీస్ టు ఆన్సర్ ద టఫ్ క్వశ్చన్స్. ఓకే, సో 2.5 కన్నా ఎక్కువ మెన్షన్ చేయొద్దు. వాట్ ఈస్ ద మెయిన్ టాపిక్ దట్ వి లెర్న్? డేటా సైన్స్ బాస్, ఇప్పుడే మనం అంతా మాట్లాడుకున్నాం చంద్ర, ఎన్ని మీరు కవర్ చేసాము. శృతి మ్యామ్ ఓకే ఎఫ్ఎల్ఎం లో డెవాప్స్ ఉంటుంది అన్నారు. సో ఇన్ దిస్ ట్రూ? నో, ఈ కోర్స్ అయితే మాత్రం డెవాప్స్, అసలు డెవాప్స్ కాదు యాక్చువల్గా అయితే, దీన్ని ఎంఎల్ ఆప్స్ అంటాం. మిషన్ లెర్నింగ్ ఆప్స్, డెవాప్స్ అనము. డెవాప్స్ ఈజ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. సో మిషన్ లెర్నింగ్ లో ఆపరేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఎంఎల్ ఆప్స్ అంటాం. డెవాప్ దిస్ టెర్మినాలజీ చేంజ్, ఎంఎల్ ఆప్స్ అంటాం. బట్ దీంట్లో మాత్రం ఎంఎల్ ఆప్స్ ఉండదు. యు ఆర్ లెర్నింగ్ ఓన్లీ హౌ టు బిల్డ్ ద మోడల్స్, ద డేటా ప్రాసెసింగ్ టెక్నిక్స్ అండ్ హౌ టు ట్రైన్ ద మోడల్స్, హౌ టు ఇవాల్యుయేట్ ద మోడల్స్, టెస్ట్ ద మోడల్స్, యూజ్ ద మోడల్స్ ఎక్సెట్రా. ఓకే, సో దీంట్లో అయితే ఎంఎల్ ఆప్స్ గురించి అయితే మనం ఏమి డిస్కస్ చేయట్లేదు. ఓకే, and we are covering the data processing. Yes, of course we are covering the data processing, Chinni. And data science engineer, data analyst కి ఎంత ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో? మేము ఐఎమ్ మెక్ కోర్ పర్సన్. సో మీరు మెక్ కోర్ పర్సన్ అయినా, ట్రిపుల్ ఈ కోర్ పర్సన్ అయినా, ఈసీఈ కోర్ పర్సన్ అయినా, డేటా సైన్స్ ఇంజనీర్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, ఇప్పుడు మనం చెప్పిన టాపిక్స్ మొత్తం మీరు నేర్చుకోవాల్సిందే కార్తిక్. నేను మెకానికల్ ఇంజనీర్ కోర్ పర్సన్ కాబట్టి నాకు డేటా సైన్స్ తొందరగా వచ్చేస్తానేది అంతా మీ భ్రమ. బికాస్ ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు, డేటా సైన్స్ కోర్స్ మీరు నా జీవితంలో, మీ జీవితంలో ఎప్పుడు వినుంటారు ఇప్పుడు దాకా. టాపిక్ కాన్సెప్ట్ ఈస్ టోటలీ డిఫరెంట్. నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు మెక్, నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు సివిల్, నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ట్రిపుల్ ఈ ఆర్ ఈసీఈ, సిఎస్సి. సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ మెన్షన్ 2 years కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే పెట్టద్దు, అంతకన్నా ఎక్కువ పెడితే మీకు మళ్ళీ ఇంటర్వ్యూలో ప్రాబ్లం. ఐ హావ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జాబ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్. కెన్ ఐ సే ఐఎమ్ డేటా సైంటిస్ట్? ఎస్, ఆబ్వియస్లీ వేణుగోపాల్, యూ can. And during the course, we can able to train LLM and how. So, boss, okay. So, generative LLM అంటే లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవన్నీ జనరేటివ్ వేలోనే ఉంటాయి. జనరేటివ్ వేలో నేను ఓవర్ వ్యూ మాత్రమే ఇస్తున్నాను. మళ్ళీ ట్రైన్ LLM లో ఉన్న ప్రతి మోడల్ ట్రైనింగ్ కి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, టెక్స్ట్ స్ప్లిటర్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ ఇన్ LLM. సో జనరేటివ్ వే. ఓకే, సో అవన్నీ నేర్చుకోవాలంటే మళ్ళీ another 3 to 3.5 months is going to required. సో నౌ ఎల్ఎల్ఎంస్ మనం ఓవర్ వ్యూ మాత్రమే ఇస్తాం. ఎల్ఎల్ఎం ఎలా వర్క్ అవుద్ది, దాంట్లో ఏం కాంపోనెంట్స్ ఉంటాయి, ఒక ఎల్ఎల్ఎం ట్రైన్ చేయాలంటే మనం ఏం చేయాలి అంతవరకు చెప్తాను. కానీ అండ్ డీటెయిల్డ్ ప్రాసెస్ అయితే నేను ఈ కోర్సులో కవర్ చేయట్లేదు, ఎందుకంటే అగైన్ ఏ బిగ్ ప్రాసెస్. బిగినర్ పైథాన్ ఈజ్ ఎనఫ్. ఎస్, బిగినర్ లెవెల్ పైథాన్ ఈజ్ ఎనఫ్ ఫర్ దిస్, ఆల్మోస్ట్ ఎనఫ్. ఓకే,
సో అండ్ ద అడ్వాన్స్డ్ పైథాన్లో కూడా మీకు బేసిక్స్ వస్తే చాలు, బేసిక్ లెవెల్ అడ్వాన్స్డ్ పైథాన్ వస్తే చాలు. మరి డీప్ పైథాన్ అయితే అంతగా అవసరం ఉండదు, బట్ బేసిక్ అడ్వాన్స్డ్ పైథాన్ వస్తే చాలా బాగుంటుంది. మన ఎంబీఏ ఫైనాన్స్ చేసిన వాళ్ళకి ఈ కోర్స్ యూజ్ అవుతుందా, లేదా ఎఫ్ఎల్ఎంలో ఫైనాన్స్ పీపుల్కి ఏమైనా కోర్స్ ఉందా? ఎఫ్ఎల్ఎంలో ఫైనాన్స్ పీపుల్కి ఏమైనా కోర్స్ ఉందో లేదో నాకైతే తెలియదు రామకృష్ణ. బట్ ఫైనాన్స్ చేసినా చెప్పే కదా మీకు, ట్రిపుల్ ఈ నుంచి వచ్చినా, మెక్ నుంచి వచ్చినా, ఫైనాన్స్ నుంచి వచ్చినా, నాన్ ఐటీ నుంచి వచ్చినా, మీకు నేర్చుకోవాలనుకుంటే మాత్రం ఈ కోర్స్ యూజ్ అవుద్ది అండ్ యూ కెన్ ఏబుల్ టు మూవ్ ఇట్. బట్ ఈ కోర్స్లో మీరు నేర్చుకుంటే మాత్రం మీకు ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు వస్తుంది, నాలెడ్జ్ అయితే వస్తుంది. హాయ్ అన్న, ఐఎమ్ ఫ్రంట్ అండ్ డెవలపర్. ఆల్రెడీ నేను ఈ కవర్ కోర్స్ చేశాను అనుకుంటా. వితౌట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఈ కోర్స్ నేర్చుకోవచ్చా? సో ఆల్రెడీ మెన్షన్, మీకు ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అవసరం లేదు, పైథాన్ మాత్రమే కావాలి. పైథాన్ ఉంటే మీకు ఎంఎల్ కాన్సెప్ట్స్, డిఎల్ కాన్సెప్ట్స్ అర్థం అవుతాయి, కానీ పైథాన్ రాకపోయినా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి, కోడింగ్ రాయాలంటే మాత్రం మీకు పైథాన్ రాకపోతే మాత్రం మీకు వేస్ట్, పని చేయదు మీకు. యూ హ్యావ్ టు లెర్న్ పైథాన్ అప్ టు సమ్ ఎక్స్టెంట్. మేబీ డీప్ నాలెడ్జ్ కూడా అవసరం లేకపోయినా సరే, అప్ టు సమ్ ఎక్స్టెంట్ కైనా మీకు అవసరం అవుతుంది. ఖచ్చితంగా మీరు పైథాన్ అయితే నేర్చుకోవాలి. సో డేటా అనలిస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో ఎంఎల్ ఉంటుంది. డేటా అనలిస్ట్ కి అసలు ఎంఎల్ కి సంబంధమే లేదు బాస్. శ్రీకాంత్, నో యూజ్ అట్ ఆల్. డేటా అనలిస్ట్ జాబ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే వచ్చిన డేటాని అనలైజ్ చేయటము, దాంట్లో చిన్న చిన్న మీరు ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాము, రిపోర్ట్స్ జనరేట్ చేయడం, రిపోర్ట్ని విజువలైజ్ చేయడం, ఇవన్నీ డేటా అనలిస్ట్ జాబ్. దేర్ ఇస్ నో ప్రిడిక్షన్స్, దేర్ ఇస్ నో మోడల్స్, దేర్ ఇస్ నో ట్రైనింగ్స్, నథింగ్, టోటల్లీ డిఫరెంట్. సో అంటే నేను ఎక్సెల్ అండ్ పవర్లో పవర్ ఇన్ యూజ్ చేసి ఎస్సీఎం పర్సన్, నేను ఆఫీస్లో ఎప్పుడు ఆఫీస్ నుంచి షిఫ్ట్ అవ్వడం అనుకుంటున్నాను, అందుకే ఈ కోర్సులో హెల్ప్ అవుతుందా? కార్తిక్, మీరు అడిగిన క్వశ్చన్ ఏదో నాకు అర్థం కాలేదు యాక్చువల్గా. ఎక్సెల్ అండ్ పవర్ ఇన్ యూస్ చేసి ఎస్సీఎం పర్సన్, నేను ఐ డోంట్ నో, ఐ ఎమ్ నాట్ గెటింగ్ ద ఆన్సర్ క్వశ్చన్ కరెక్ట్లీ. అంటే వర్కింగ్ యాజ్ జావా డెవలపర్ లర్నింగ్ వస్తే షిఫ్ట్ చేస్తే ఆబ్వియస్లీ నాయుడు యూ కెన్ ఏబుల్ టు షిఫ్ట్. మీకున్న బెనిఫిట్ ఏంటంటే మీకు ఆల్రెడీ జావా డెవలపర్గా మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంది. మీరు ఏం చేస్తారంటే, ఇఫ్ యూ వాంట్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ యూ కెన్ చేంజ్ యువర్ రెజ్యూమే దట్ ఓకే ఐ వర్క్డ్ ఆన్ ద సో అండ్ సో ఎంఎల్ టెక్నాలజీ అండ్ డిఎల్ టెక్నాలజీ, అండ్ ఎస్ యూ ఆర్ గోయింగ్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దిస్ కోర్స్. మీరు హ్యాపీగా ఇంటర్వ్యూ, మీ పేపర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మైండ్లో నాలెడ్జ్ ఉంటుంది, యూ కెన్ ఏబుల్ టు హ్యాపీలీ అటెండ్ ద ఇంటర్వ్యూస్. ఇది మీకు అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ఈ కోర్సు డేటా సైన్స్ రేటెడ్గా రేటెడ్ లేదంటే ఎంఎల్ అండ్ డిఎల్కి రిలేటెడా? డేటా సైన్స్ డేటా సైన్స్ రేటెడ్ లేదని ఎవరు చెప్పారు రాజేష్? ఇట్స్ డేటా సైన్స్ కోర్స్, కోర్సే డేటా సైన్స్ కోర్స్. మన డేటా సైన్స్ రిలేటెడ్ లేదంటే అని ఇంక క్వశ్చన్ ఏముంది? సో బట్ ఈ కోర్స్లో మనం ఎంఎల్ డిఎల్ కూడా నేర్చుకుంటున్నాం. సో నేను ఎంఎల్ డిఎల్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పాను. యూ జస్ట్ ఫాలో దిస్ సెషన్ వన్స్ అగైన్, సీ ద వీడియో, యూ అండర్స్టాండ్. ఇస్ పైథాన్ ఈజ్ ఎ ప్రీరిక్విజిట్ ఫర్ దిస్ కోర్స్? ఎస్, ఇస్ పైథాన్ ఈజ్ ఎ ప్రీరిక్విజిట్ ఫర్ దిస్ కోర్స్. అప్ టు హౌ మచ్ ఎక్స్టెంట్ అంటే లెట్ సే సమ్ అట్లీస్ట్ ద బేసిక్ నాలెడ్జ్ అండ్ మీడియం నాలెడ్జ్ ఈస్ good. Advanced knowledge of Python is not required. I can say that. Okay. So, what are the daily responsible tasks of this profile? A profile? Which profile? You mean data Chinni Kumar? Is it like data scientist profile? డైలీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి ఒక మోడల్స్ని బిల్డ్ చేయటము, వాటిని ట్రైన్ చేయటము, డేటా ప్రాసెసింగ్ కూడా ఇప్పుడు డేటా సైంటిస్ట్లే చేస్తున్నారు. సపరేట్గా కంపెనీస్ డేటా ఇంజనీర్ రిక్రూట్ చేసుకుంటాం, వాడికి సపరేట్గా శాలరీ ఇస్తామంటే ఏ కంపెనీ కూడా ఒప్పుకోవట్లేదు. డేటా సైంటిస్ట్ హ్యాస్ టు do the understanding the requirements from the client. He has to gather the data and process it, clean it, and train it, build the models and train the models, evaluate the models, test the models, etc., etc. These are all the daily responsibilities. So if you tell me a little bit about the Docker and Kubernetes and its uses. So Shivam, Docker and Kubernetes is entirely operational things, DevOps. సో టు బి హానెస్ట్ చెప్పాలంటే నాకైతే మాత్రం డాకర్ మీద క్యూబర్నెటిస్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు. బట్ మా టీంలో చెప్పే ఎంఎల్ ఆప్స్లో కూడా ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రా సైడ్ ఉంటుందో సపరేట్గా ఎంఎల్ ఆప్స్ ఒక పర్సన్ ఉంటాడు. ఎందుకంటే నో డేటా సైంటిస్ట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆన్ ద ఎంఎల్ ఆప్స్. ఎంఎల్ ఆప్స్ ఈజ్ అగైన్ ఎ బిగ్ సబ్జెక్ట్, డిఫరెంట్ సబ్జెక్ట్, ఇట్ ఎ బిగ్ సబ్జెక్ట్. కంపెనీస్ ఆర్ రిక్రూటింగ్ ఎ స్పెషల్ పీపుల్ ఫర్ దట్. బట్ డాకర్ క్యూబర్నెటిస్ అయితే ఈ కోర్స్లో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ప్యూర్ టెక్నాలజీ మీద మనం ఫోకస్ చేస్తున్నాం, ఆప్స్ మీద ఏది ఫోకస్ చేయట్లేదు. సో కెన్ యూ టెల్ us which are the basic things to be brush up before coming to the understanding the course? Only thing, Vamshi, only the thing that you need to brush up is Python programming language up to at least the medium level. The good medium level is very good. I already worked on the AML data associated with Amazon, but it's totally not non-IT job.
Does it course help us to switch the tech side? And I also I don't know about Python. So yes, this is necessary to learn for this is necessary for you to learn Python for this course. అది ఖచ్చితంగా మీరు నేర్చుకొని రావాల్సిందే, కంపల్సరీ. ఇట్స్ ఏ కంపల్సరీ. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎస్, మీరు నాన్ ఐటీ జాబ్లో ఎంఎల్ డేటా ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పటికీ కూడా మీరు టెక్నికల్ సైడ్ రావాలంటే మాత్రం ఈ కోర్స్ మాత్రం ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కెన్ వి లెర్న్ ట్రాన్స్ఫార్మర్స్ కాన్సెప్ట్? సో ట్రాన్స్ఫార్మర్స్ కాన్సెప్ట్స్, ట్రాన్స్ఫార్మర్స్, గ్యాన్స్, గ్యాన్స్ అంటాం. ఓకే, గ్యాన్స్ ఇవన్నీ కూడా మనం దీంట్లో నేర్చుకోవట్లేదు. ఓన్లీ డీప్ లెర్నింగ్ అంతవరకే నేర్చుకుంటున్నాం. డీప్ లెర్నింగ్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ వరకు నేర్చుకుంటున్నాం. ఓకే ఫైన్. సో 2019 పాస్ అవుట్ వాళ్ళకి ఈ ఎలా హెల్ప్ అవుతుంది? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఎలా హెల్ప్ అవుతుంది? సో మీరు 2000 పాస్ అవుట్ అయినా, 2024లో పాస్ అయినా, ఎప్పుడైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు డేటా సైన్స్ సైడ్, ఎస్, దిస్ కోర్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మెక్కా, సివిలా, ట్రిపుల్ అవన్నీ మీకు డజంట్ మ్యాటర్. ఇఫ్ యూ వాంట్ మూవ్, ఎస్, దిస్ కోర్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఈ కోర్స్తో స్విచ్ అవ్వచ్చా? ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ కోర్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ టు మూవ్ ఫ్రమ్ మెకానికల్ టు సాఫ్ట్వేర్, not to data science. Myself, I completed the data science course and learned the Power BI also. I think 60% knowledge I have. Build projects. Unfortunately, I can't able to get job. So currently, I work in a different role, but I need to pursue this. And what can I expect different from others in the FLM data science course? Please reply. Okay. So, శ్రీకాంత్, మీరు అంతకుముందు నేర్చుకున్న కోర్సు మీరు ఏం నేర్చుకున్నారో నాకైతే తెలియదు. యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్, ఐ డోంట్ నో. బట్ డిఫరెంట్ అంటే ఏంటంటే, ఎఫ్ఎల్ఎం డేటా సైన్స్ ప్రాజెక్ట్లో మీకు ఖచ్చితంగా ఒక రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇస్తాం. ఒకవేళ మీరు నిజంగానే అంతకుముందు ప్రాపర్ నాలెడ్జ్ మీకు గెయిన్ చేస్తుంటే, అండ్ వన్ మోర్ నోట్, 60% నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ యూ టు గెట్ ద జాబ్. దట్ ఈస్ ఎ వెరీ ప్రైమరీ పాయింట్. ఒకవేళ మీకు మంచి నాలెడ్జ్ వచ్చుంటే మీ ప్రీవియస్ కోర్స్లో, డూ మేక్ యువర్ టెస్ట్. గో టు క్యాగిల్, KAGGLE, kaggle.com వెబ్సైట్లో సో మెనీ ఆఫ్ ఎంఎల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇట్స్ లైక్ క్వశ్చన్స్. మీరు ఏదో ఒక ఎంఎల్ ప్రాజెక్ట్ తీసుకోండి, మీకు మీరే డెవలప్ చేయండి. ఆ అవుట్పుట్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవుట్పుట్ మీరు చూపి యాక్యురసీ అన్ని చూపించండి. ఇఫ్ యూ ఆర్ గుడ్, దెన్ యూ కెన్ టెస్ట్ యువర్ సెల్ఫ్ దట్ ఎస్, వాట్ ఆర్ ద ప్రాజెక్ట్ నాలెడ్జ్ ఐ లెర్న్ ఇన్ మై ప్రీవియస్ కోర్స్, దట్ ఈస్ గుడ్. అంటే మీరు సరిగ్గా చేయలేదు అంటే వాట్ ఇట్ మీన్స్ ఇస్ మేబీ ఇట్ బికాస్ ఆఫ్ కోర్స్ ప్రాబ్లమ్, ఆర్ మేబీ బికాస్ యువర్ లెర్నింగ్ ప్రాబ్లమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీ నాలెడ్జ్ ప్రీవియస్ కోసం సరిగ్గా రాలేదని అర్థం. Here we are enforcing the students to learn knowledge very efficiently by providing the mini projects, major projects, and etc. Okay. So, sir, I am a diploma in mechanics, so I want to learn machine learning. Yes, Gwajala, yes. Prashant, you can able to learn the machine learning also. I already mentioned mechanics, civil, any doesn't matter. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావచ్చు, కానీ ప్రాపర్గా నేర్చుకుంటే మాత్రం మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Can we build similar chat GPT models with less data like small LLMs? ఓకే, ఇక్కడ స్మాల్ ఎల్ఎల్ఎంస్, బిగ్ ఎల్ఎల్ఎంస్ అలాంటి ఏం లేవు. ఒకటే ఎల్ఎల్ఎం. కాకపోతే పబ్లిక్ ఎల్ఎల్ఎం లైక్ పెయిడ్ ఎల్ఎల్ఎంస్ ఉంటుంది. ఇప్పుడు చాట్ జీపీటీ, మీ అందరికీ చాట్ జీపీటీ తెలుసు. చాట్ జీపీటీ బ్యాక్ లో ఉన్న మోడల్ పేరు మీకు తెలియదు. GPT 3.5, GPT-4, GPT-4o, GPT-4 మినీ, దీస్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ AI డెవలప్ చేసింది. మీరు ఈ మోడల్స్ వాడుకోవాలంటే ఇట్స్ నాట్ ఫ్రీ. మీకు ఫ్రీగా ఏమవుతుంది ఓపెన్ AI కంపెనీ, యూ ఆర్ గోయింగ్ టు బి చార్జ్డ్. లైక్ మీరు ఎట్లా పోస్ట్ పెయిడ్ బిల్, పోస్ట్ పెయిడ్ బిల్ ఎట్లా సిమ్ ఎట్లా వాడుకొని బిల్ కడతారో, దానికి కూడా ఉంది. ఓపెన్ AIకి మీరు వాడుకున్నంత సేపు ప్రతి నెల దానికి బిల్లు కట్టాలి. మీరు వాడుకున్న అమౌంట్ని బట్టి ఉంటుంది. వాడుకున్న ఎంత అమౌంట్కి వాడుకున్నా అంత అమౌంట్కి బిల్ కట్టాలి. ఇట్స్ నాట్ ఫ్రీ. బట్ దెర్ ఆర్ సమ్ పబ్లిక్ ఎల్ఎల్ఎంస్, ఎల్లామా, మిస్త్రాల్, these are all some public LLMs. So what they are also developed the LLM models. కానీ అవి మీకు ఫ్రీగా ఇస్తున్నాయి. బాస్ నేను LLM మోడల్ డెవలప్ చేశాను, మీకు కావాలంటే వాడుకోండి, ఫ్రీగా ఇస్తాను అని చెప్తాను. ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాయి అంటే దే ఆర్ నాట్ వెరీ పాపులర్. ఓపెన్ AI ఈజ్ వెరీ వెరీ టాప్ పాపులర్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. దట్స్ వై దే డోంట్ వాంట్ టు గివ్ దేర్ ప్రొడక్ట్స్ ఫర్ ఫ్రీ. ఇప్పుడు మీకు వాట్సాప్ వాడుతున్నారు అందరూ. సడన్ గా రేపు వాట్సాప్ కూడా వచ్చి, ఓకే బాస్, ప్రతి ఇంకో వాట్సాప్ నేను ఛార్జ్ పెడుతున్నాను, మంత్లీ నాకు ఒక 50 రూపాయలు కట్టాలని, మీ అందరు కడతారా? కడతారు. ఎందుకు? బికాస్ మీ లైఫ్ లో వాట్సాప్ ఒక పార్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇప్పటి వరకు. సో అలాగే ఓపెన్ AI కూడా వాటి చాట్ జీపీటీ మోడల్స్ ని ఇప్పుడు పెయిడ్ చేస్తున్నాయి. స్మాల్ ఎల్ఎం, బిగ్, లెస్ డేటా, హ్యూజ్ డేటా, స్మాల్ ఎల్ఎం, బిగ్, అలాంటి కాన్సెప్ట్స్ ఏం లేవు. యూ హ్యావ్ టు ప్రొవైడ్ బికాస్ చాట్ జీపీటీ మోడల్స్ అన్ని ఆల్రెడీ ప్రీ ట్రైన్డ్ మోడల్స్. వాటి అన్నిటిని ఎన్నో సంవత్సరాలు ట్రైన్ చేసి
బాగా చేసి రుద్దేరు వదిలేరు వాటిని. సో యూ కెన్ ఏబుల్ టు యూస్ దోస్ మోడల్స్ యాజ్ ఈస్, అలాగే వాడేసుకోవచ్చు. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్. సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్కి ఎగ్జాంపుల్ అంటే ఒక పెద్ద టెక్స్ట్లో నాకు మొబైల్ నెంబర్స్ కావాలనుకున్నారు అనుకోండి. మొబైల్ నెంబర్ అంటే ఏంటి? ఇది ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుందా? కాదు, ఒక 10 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఒక ఈమెయిల్ ఐడీస్ కావాలి. ఈమెయిల్ ఐడి అందరికి ఒకటే ఈమెయిల్ ఐడి @google.com ఉంటుందా? కాదు కదా. @gmail.com, @yahoo.com, @hotmail.com, @rediff.com, సంథింగ్. మీ ఈమెయిల్స్ మొత్తం క్యాప్చర్ చేయాలంటే ఎస్, సచ్ ఎ ప్యాటర్నైజ్డ్ స్ట్రింగ్ ఐడెంటిఫికేషన్స్ ఆర్ ఎక్స్ట్రాక్షన్స్ ఆర్ రీప్లేస్మెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే. ఈ కోర్సులో నేర్చుకున్న తర్వాత మనం జాబ్ క్రాక్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలా మళ్ళీ? నో, నో. సో మీకు డేటా సైంటిస్ట్ జాబ్స్కి వెళ్ళాలంటే మాత్రం ఫ్రంట్ ఎండ్ మళ్ళీ ఫ్రేమ్వర్క్స్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్. యూ ఆల్రెడీ నో దెమ్, ఎస్ ఇట్స్ వాల్యూ యాడెడ్. బట్ డేటా సైంటిస్ట్ జాబ్కి వెళ్ళి మిమ్మల్ని డీ జాంగో అడిగారంటే ఎవడరా నువ్వు అని అంటామేమండి. డేటా సైన్స్ కోర్స్ వేరు, డీ జాంగోలు, ఫ్లాస్క్లు అండ్ ఫ్రంట్ ఎండ్ HTML CSS అన్ని వేరు వేరు, ఎవరు అడగరు. ఓకే, మీకు వస్తే ఇంకా బెటర్. ఈ కోర్స్ అయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ కి అప్లై చేయొచ్చా మనం? ఎస్, హ్యాపీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. డైలీ క్లాసెస్ ఉంటాయి అన్నారు కదా. ఈ క్లాసెస్ టైమింగ్స్ ఏంటి? క్లాస్ టైమింగ్స్ వచ్చేసి సో ఖచ్చితంగా FLM మీకు అప్డేట్ చేస్తే 7 to 9 మధ్యలో ఏదో ఒక 1 hour పెడతారు. 7 to 8 కానీ 8 to 9 కానీ ఏదో క్లాస్ ఉంటుంది. యూ జస్ట్ చెక్ విత్ FLM అడ్మిన్ టీమ్. ఓకే. పవర్ BI ఎక్సెల్ యూస్ చేస్తానని కాస్ట్ ఏమైనా కాస్ట్ ఎస్టిమేషన్లో ఇప్పుడు ఈ కోర్స్ రావాలంటే డేటా అనలిస్ట్ కంబైన్ చేయొచ్చా? పవర్ BI ఎక్సెల్ యూస్ చేస్తూ ఉంటాను. కాస్ట్ ఎస్టిమేషన్లో ఇప్పుడు ఈ కోర్స్ బస్ కార్తిక్, ఐఎమ్ నాట్ క్లియర్ విత్ దిస్ క్వశ్చన్. కాస్ట్ ఎస్టిమేషన్లో పవర్ BI ఎక్సెల్, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ దిస్ క్వశ్చన్, ఐఎమ్ వెరీ సారీ. సార్ నేను 2020 పాస్డ్ అవుట్ డిగ్రీ అండ్ నేను ఇప్పుడు MCA చేస్తున్నాను. నాకు డెఫినెట్గా యూజ్ అవుతుంది కదా. నాకు ఆల్రెడీ పైథాన్ వచ్చు సార్. సో నాకు ఆల్గరిథమ్స్ అంటే మ్యాథమెటిక్స్ రాదు సార్. అందుకంటే అందుకే నేను డేటా సైన్స్ కోర్స్ ఎంసీఏ ఎంసీఎల్జీలో తీసుకోలేదు సార్ నేను. సో నో SQL తీసుకున్నాను. ఓకే. సో యా సత్యవాణి, సో ఓకే మీకు డేటా సైన్స్లో ఓకే మీకు పైథాన్ వచ్చు కాబట్టి అండ్ మీ మ్యాథమెటిక్స్ అల్గరిథమ్స్ అంటే కొంచెం నాకు రాదు, కొంచెం ఫియర్ ఉంది కాబట్టి సో బెటర్ నాట్ టు కమ్ టు దిస్ డేటా సైన్స్. ఓకే, యూ గో టు దట్ పైథాన్ ఫుల్ స్టాక్ వెళ్ళండి. అక్కడైతే మీకు మ్యాథమెటిక్స్ అల్గరిథమ్స్తో పని ఉండదు. సింపుల్ పైథాన్ ఈజ్ సఫిషియంట్. ఆఫ్ కోర్స్ జాంగో ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది. అది నేనైతే దాన్ని సజెస్ట్ చేస్తాను మీకు. యూ బెటర్ టు టేక్ దట్. ఓకే. యాజ్ ఎ ఫస్ట్ లెర్నింగ్ డేటా సైన్స్ అండ్ ML ఈజ్ బెటర్ దాన్ లెర్నింగ్ డైరెక్ట్లీ జనరేటివ్ ఈజ్ బెటర్ ఫస్ట్. ఎస్, at first learning data science and ML is better or learning generative AI ఆల్వేస్ మీరు ఫస్ట్ లెర్నింగ్ అయినా ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెకండ్ కొంచెం నేర్చుకున్నా సరే ఆల్వేస్ ML తర్వాతే జనరేటివ్ AI నేర్చుకోండి అని నేనైతే సజెస్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, కొంతమందిని చూశాను డైరెక్ట్గా పైథాను అండ్ జనరేటివ్ AIకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం చూశాను. బట్ ఐ సీయింగ్ దే ఆర్ స్ట్రగులింగ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇన్ డైలీ జాబ్స్. అంటే ఆ బేసిక్ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, అసలు మిషన్ ఎలా లెర్న్ చేస్తుంది, దాంట్లో ఉన్న మెథడ్స్ ఏంటి, సూపర్వైజర్ లెర్నింగ్ ఏంటి, అన్సూపర్వైజర్, ఇవేవి తెలియకుండా డైరెక్ట్గా నేను జనరేటివ్ AIకి వెళ్ళిపోతానంటే ఎట్లా కుదరదు. కొంచెం డిఫికల్టీస్ అయితే ఫేస్ చేస్తారు. దట్స్ వై సజెస్టింగ్ ఆల్వేస్ ట్రై టు లెర్న్ ML ద బేసిక్స్ థియరిటికల్ పార్ట్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మూవ్ టు ద జనరేటివ్ AI ఆఫ్టర్ దట్. ఓకే. Yes, freshers, this is very useful. There is no problem. I have completed the BTech in 2003. I have a 6 months of experience in Oracle SQL. So I am trying to pursue the data science. I will take course skill. Yes, secure job. Yes, Vasavi. డెఫినెట్లీ మీకు మీకున్న అడ్వాంటేజ్ ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంది. ఈ కోర్స్ ద్వారా మీకు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కూడా వస్తుంది. నాలెడ్జ్ లెటర్ ఉంది కాబట్టి దెన్ యూఆర్ గుడ్. ఓకే. సో వీ కెన్ బిల్డ్ ఇమేజ్ జనరేషన్ మోడల్. సో ఇమేజ్ జనరేషన్ మోడల్స్ వీఆర్ కంప్యూటర్ విజన్ దీంట్లో కవర్ చేయట్లేదు మనోజ్. ఐ ఆల్రెడీ టెలింగ్ యూ ఓన్లీ మిషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్ వరకే కవర్ చేస్తున్నాం. కంప్యూటర్ విజన్ అగైన్ 3 months కోర్స్, జనరేటివ్ AI 1 more 3 months కోర్స్, టైమ్ సిరీస్ 1 more 3 months కోర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ మళ్ళీ ఇంకొక 3 months కోర్స్. సో కంప్యూటర్ విజన్, ఇమేజ్ జనరేషన్ మోడల్స్, ఇమేజ్ ప్రాసెసింగ్, నాట్ ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజ్ ప్రిడిక్షన్ మోడల్స్ అంట. ఇమేజ్ జనరేషన్ మోడల్, వీఆర్ నాట్ జనరేటింగ్ ద ఇమేజెస్ ఇన్ ద కంప్యూటర్ విజన్, వీఆర్ predicting from the images, we are predicting from the videos. That is called computer vision. Okay. And sir, if I want to learn machine learning so much need some tips. సో టిప్స్ అనేది ఏమీ లేదు ప్రశాంత్. సో మీరు కోర్స్ అటెండ్ అవ్వండి అండ్ వేర్ ఎవ్రీథింగ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద టాపిక్స్ మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. అదే టిప్స్ అంతే. ఇంక టిప్స్ ఏమీ ఉన్నాయి దీంట్లో. ఐ వర్క్డ్ ఇన్ .NET in my previous company, but I want to switch to ML and IA, and so having career break. So how can I switch? Please give some guidance. Okay, Bhargavi, మీకు
ఆల్రెడీ మీకు .NET మీద కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, దట్ ఈస్ గుడ్. స్విచ్ అవ్వాలంటే సపరేట్ ఏం లేదు. మీకు ఉన్న .NET ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎంఎల్ నేర్చుకోవడానికి ఎటువంటి యూజ్ ఉండదు. బట్ మీకు ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు బెనిఫిట్ అవుద్ది. ఎందుకంటే మీరు రెజ్యూమ్లో ఏం ప్రిపేర్ చేస్తారు నెక్స్ట్? ఎస్, నేను నా ప్రీవియస్ కంపెనీలో ఏఎంఎల్ మీద వర్క్ చేశాను, లైక్ 2 years దేని మీద వర్క్ చేశాను. కాబట్టి నా నాలెడ్జ్ టెస్ట్ చేసుకోండి అని ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూలో దే లాస్ట్ సమ్ క్వశ్చన్స్. ఇఫ్ యూ లెర్న్ దిస్ కోర్స్ ప్రాపర్లీ, యూఆర్ గోయింగ్ టు గెట్ ద నాలెడ్జ్ అండ్ దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్. వెరీ ఈజీ. Okay. Sir, I completed my graduation in the terms of BCom, stream of BComs, and I worked as an accountant at Tally Times. I fit and learn AI. So, this one. So, మీకు బీకామ్లో వాళ్ళకి ఏ వెళ్ళొచ్చు కానీ, బట్ ఐ నెవర్ సీన్ సచ్ ఎ కాంబినేషన్. బీకామ్, ఎ పర్సన్, data scientist came from BCom background. I am not 100% sure how companies are going to react for this profile, BCom. But yes, if you want, you can try. But I am not 100% sure, guys. Yeah, Dashwant. Because I can't tell you exactly because I never seen such a profile, data scientist profile who came from a stream of BCom. Okay, I never seen such a profile. Can I predict anything based on the real time images? Dhanush already said. So ఇక్కడ మనం ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, అండ్ ఎన్ఎల్పి కానీ, అండ్ ఆల్సో టైమ్ సిరీస్ కానీ జనరేట్ ఏ కూడా మనం డీప్గా వెళ్ళట్లేదు. ఓన్లీ జనరేట్ వే మాత్రం ఓవర్ వ్యూ ఇస్తాను, అంతవరకే. దట్స్ ఇట్. ఓకే. బట్ మీరు ఎంఎల్ డిఎల్ మాత్రం కంప్లీట్ నాలెడ్జ్, కంప్లీట్ థియరిటికల్ పార్ట్, మోడల్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా నేర్చుకుంటాం ఈ కోర్సులో. ఓకే. హౌ షుడ్ ఓపెన్ ఏఐ అండ్ క్లౌడ్ మోడల్స్ గాట్ దట్ మచ్ హ్యూజ్ డేటా టు ట్రైన్ ద మోడల్స్? సో మనోజ్, ఓకే, మీకు హౌ షుడ్ ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ మోడల్సా? ఓపెన్ ఏఐ అంటే మీకు డేటా అనేది ఓపెన్ ఏఐ మోడల్ అయితే, ఓపెన్ ఏఐ అంటే చాట్ జీపీటీ మోడల్. ఎల్ఎల్ఎం మోడల్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎల్ఎల్ఎం మోడల్స్ రెడీలీ అవైలబుల్ ఆర్ ప్రీ ట్రైన్డ్ అంటాం. ప్రీ ట్రైన్డ్ ఏంటంటే మీరు ఏదైతే మీరు ఎగ్జామ్ కోసం రాయడానికి వస్తారో ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. సపరేట్గా ఇంకో ట్రైనింగ్ మీకు అక్కర్లేదు. దాన్నే ప్రీ ట్రైనింగ్ అంటాం. ఆల్రెడీ మీరు ప్రీ ట్రైన్డ్ మోడల్స్ ఆల్రెడీ ఆ కంపెనీస్ ఓపెన్ ఏఐ కానీ, చాట్ జీపీటీలు కానీ, లేకపోతే ఎల్లామ కానీ, మిస్తరాలు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ మోడల్స్ని చాలా ఎన్నో సంవత్సరాలుగా ట్రైన్ చేసి 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 బాగా నేర్పించినాయి. ఆ మోడల్స్ మీకు రెడీగా వాడుకోవడం. దెర్ ఇస్ నో ఎక్స్ట్రా ట్రైనింగ్ యూ నీడ్ టు డూ ఆన్ సచ్ మోడల్స్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ దోస్ మోడల్స్. లేదండి, నాకు వాడో కంపెనీ డెవలప్ చేసిన వాళ్ళు నేను ఎందుకు వాడుకుంటాను, నా ఓన్ మోడల్స్ నేను వాడుకుంటానంటే మీ ఓన్గా మీ మోడల్ డెవలప్ చేసుకొని కొన్ని సంవత్సరాలు దాన్ని ట్రైనింగ్ ఇచ్చి మీ టాస్క్, మీ డేటా మీద అప్పుడు దాన్ని మీరు వాడుకోవాలి. సో మ్యాథమెటిక్స్ అప్ టు విచ్ లెవెల్ ఐ నీడ్? సో ఆల్రెడీ మెన్షన్ కళ్యాణ్, మీరేం పిహెచ్డీలో, డబుల్ పిహెచ్డీలో, మాస్టర్లో చేయక్కర్లేదు మ్యాథమెటిక్స్ మీద. ఓన్లీ సర్టన్ లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ మాత్రమే అవసరము. అది కూడా అవి చెప్పాలంటే బేసిక్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ బేసిక్ లెవెల్ మ్యాథమెటిక్స్ మీకు తెలిస్తే యూ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద మ్యాథమెటిక్స్ బిహైండ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ అల్గరిథమ్ ఆఫ్ ఎవ్రీ మోడల్. అది సరిపోతుంది. అంత పిహెచ్డీలో ఏం చేయక్కర్లేదు. 2022 పాస్ అవుట్, వర్కింగ్ ఆన్ టాలీ ప్రైమ్ టైమ్. సో ఐ కెన్ ఎస్, యూ కెన్ ఏబుల్ టు స్విచ్, నో ప్రాబ్లం. But you need to learn proper. I have a little bit of confusion of taking the course, which is better, ML or DL. ML or DL అనేది ఉండదు. ML అంటే ML ప్లస్ డిఎల్ ఉంటుంది. ఎంఎల్ లేకుండా మీరు డిఎల్ నేర్చుకోలేదు, అందుకే ఎంఎల్ ఆర్ డిఎల్ అనేది ఏది ఉండదు గైస్. ఎంఎల్ ప్లస్ డిఎల్ రెండు కలిపి నేర్చుకోవాలి. సో మీరు అడిగిన క్వశ్చనే ప్రతాప్, ఐ థింక్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఎంఎల్ ఆర్ డిఎల్ అనే కాన్సెప్ట్ ఏ ఉండదు. ఎంఎల్ ప్లస్ డిఎల్ నేర్చుకున్నారా లేదా, అంతే, అది పాయింట్ అంతే ఇక్కడ. Okay, so to become a data analyst, what are the additional courses I need to learn apart from the course? Please advise. Data analyst గా అయితే మాత్రం మీరు additional గా పవర్ విజువలైజేషన్ టూల్, రిపోర్ట్ జనరేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ అండ్ ట్యాబ్లూ ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది గీతిక. ఓకే, అండ్ టెల్ మీ వెదర్ ద లెర్నింగ్ ఎన్ఎల్పి is much more useful in the future. బాస్, ఎన్ఎల్పి is totally outdated. యా, సో ఎప్పుడైతే జనరేటివ్ వచ్చిందో ఎన్ఎల్పి ఎవడు పట్టించుకోవట్లేదు ఇప్పుడు దాన్ని. If you want to go for NLP, go it, but I don't see any usage of that. Generative way వచ్చిన తర్వాత NLP is totally outdated. Okay, simple. So that is my opinion. So detailed information about the machine learning. So detailed information about the machine learning అంటే ప్రశాంత్, మీకు సిలబస్ కావాలంటే FLM is going to provide the syllabus of the machine learning. మనం ఏ టాపిక్స్ నేర్చుకోబోతున్నాం ఏంటనేది ఒకసారి FLM అడ్మిన్ టీమ్ అడగండి. they will provide the total syllabus of the machine learning. Sir, after the completion of the course, will you provide us job? So ఇది జాబ్ గ్యారంటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కాదు శ్రావణి. సో ఈ కోర్సులో మీకు నాలెడ్జ్ మాత్రమే ఇస్తాం.
అండ్ జాబ్ అనేది మీ నాలెడ్జ్ మీద మీరు ట్రై చేయాల్సి ఉంటుంది. మేబీ ఎఫ్ఎల్ఎం ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎట్ సమ్ పాయింట్స్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే. సో ఐ మీన్ జాబ్. ఎస్, ఎస్, Shravani already mentioned. So this is not a job guaranteed training program. బట్ ఎఫ్ఎల్ఎం ఈస్ గోయింగ్ టు అసిస్ట్ యూ ఎవ్రీవేర్ ఇన్ ద జాబ్. జాబ్ అసిస్టెంట్ అయితే ఇస్తారు కానీ జాబ్ గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వరు. ఒకవేళ మీకు లైఫ్లో ఎవరన్నా కనపడి నేను జాబ్ గ్యారంటీ ఇస్తానన్నా కూడా ఎవరిని నమ్మొద్దు ప్లీజ్. If you have you are a rich kid and you have enough money, then go and trust them and you will definitely get cheated and you will lose the money. That is a different story. But మీకు మనీ కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం నమ్మొద్దు, ముందే చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఇంకొకరికి జాబ్ గ్యారంటీ ఇవ్వలేరు. ఎవరు కూడా. నేనే కాదు, నేను కానీ ఎఫ్ఎల్ఎం కానీ ఏ ఒక్కరు కూడా జాబ్ కానీ ఒక దేవుడు మాత్రమే ఇవ్వగలడేమో అంతే. క్లియర్? Sir, are these resources to get the free data or training models? Are these are there? Yes, there are like Kaggle.com. That is a fantastic website where we are having a lot of projects and lot of data. The millions of data అయితే ఉండదు, ఎందుకంటే no one is going to share the real time data. Some synthetic data అంతా provide చేస్తారు. That data is enough for us to learn the concepts or to get the good coding practice. 24 passed out, I am in the job search. Up to now, I learned Python full stack. Now it is better to learn this course. So, ఒకవేళ మీరు Python full stack నేర్చుకొని ఉంటే, why are you not trying the jobs in the Python full stack? That is also having a very good number of jobs in the current market. Of course, మీ చాయిస్, మీకు డేటా సైన్స్ వైపు ఇంట్రెస్ట్ ఉంటే ఇటువైపు రండి. బట్ మీరు ఆల్రెడీ పైథాన్ ఫుల్ స్టాక్ నేర్చుకున్నాను అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. యాక్చువల్లీ డోంట్ అగైన్ చేంజ్ యువర్ స్ట్రీమ్. పైథాన్ ఫుల్ స్టాక్ ఈరోజు డేటా సైన్స్, రేపు వచ్చి ఇంకోటి జనరేటివ్, ఇంకోటి వచ్చి లేదు మామ ఇటు చేసుకున్నాం అంటే ఎన్ని డిఫరెంట్ ట్రై చేద్దాం. పైథాన్ ఫుల్ స్టాక్ ఇస్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. మంచి జాబ్స్ ఉన్నాయి దాంట్లో, ట్రై చేయండి. డోంట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ ఆల్రెడీ లెర్న్డ్ కోర్స్. Okay, yeah, that's the end of the question and answers also. So if anyone still having any questions, please feel free to raise your questions through email or through WhatsApp chat in the FLM number provided. FLM is going to readily understand, clarify your doubts about this course. Okay, so I hope this session is very useful to all of you, and I'm sure we are all going to meet in the actual course again. Okay. All the best to all of you. Okay. We'll meet again in the course. Thank you. Thank you very much. Bye-bye. Yeah.